వెల్కమ్ Thank సార్. you, మేడం, గుడ్ sir. మార్నింగ్. Welcome. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాంబాబు సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. రాంబాబు గారు గుడ్ మార్నింగ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. Good morning, sir. గుడ్ మార్నింగ్. మాకు ఇప్పుడు Thank you, sir. Thank you so Okay. much, leaders. All the best, Rambab garu. Over to you. అండి మ్యూట్ మ్యూట్ చేస్తున్నాను. సో అందరూ కూడా మీకు ఏమైనా సరే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు సెషన్ చాలా ఉందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి మై డియర్ లీడర్స్. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. రాంబాబు గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. విజయ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ లేడర్స్. అందరూ తిన్నారా? తినే ఉంటారులే, లేకపోతే ఈ టైంకి రారు కదా. ఓకే, నా పేరు రాంబాబు అండి. కొంతమందికి తెలుసు అనుకుంటున్నాను. వైజాగ్ దగ్గర అక్కడి నుంచి ఒక పల్లెటూరు అనమాట, చిప్పాడని. అంటే తగరపల్స్కి చిప్పాడ మా ఊరికి ఎగ్జాక్ట్ గా 10 కిలోమీటర్స్ అన్నమాట. అక్కడి నుంచి నేనైతే వర్క్ చేయడం జరుగుతుంది. అయితే నేను ఇక్కడ వెస్టేజ్ లోకి రాకముందు ఏంటంటే పక్కన దివిస్ కంపెనీ అనేసి మా ఊరు పక్కన ఉన్నదండి, చిప్పాడ దగ్గర ఉంది దివిస్ ల్యాబొరేటరీస్ అనేసి. అది కెమికల్ ఫ్యాక్టరీ. అది అక్కడ వర్క్ చేసేవాడిని. ఒక 10 years చేశాను. చేసిన తర్వాత నేను ఎల్ఐసి ఏజెంట్ని కూడాను. దాని తర్వాత ఫోటోగ్రఫీ అని, ఆ తర్వాత యూట్యూబ్ అని, ఇలా నా ఈ ప్రొఫెషన్ లో నేనైతే ఉంటున్నాను. సారీ, కొద్దిగా పడుతుంది. కొద్దిగా మీరు ఒక పెద్ద మనసుతోని అడ్జస్ట్ అయ్యి కొద్దిగా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. సెకండ్ టైంకి అయితే ఇలా రాదులేండి. ఇంకోసారి ఛాన్స్ ఇస్తే రాదులేండి, పర్వాలేదు. దివ్స్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే 9 hours మేడం. సార్ మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే వీడియో ఆఫ్ చేసేసుకోండి సార్. ఓకేనా? పర్లేదు సార్, వీడియో ఆఫ్ చేసేసి. ఓకే మ్యామ్. ఎందుకంటే సిగ్నల్ కూడా కొద్దిగా తక్కువ ఉంటది, మళ్ళీ వీడియో ఆడియో వినపడదాం, అందుకని. ఓకే మేడం. థ్యాంక్ యూ మ్యామ్. సారీ ఫ్రెండ్స్, నేను తెలుసు అనుకుంటున్నాను, ఎందుకంటే ఫోటోలో కూడా చూసుంటారు కదా, అందుకని వీడియో ఆన్ చేస్తే నిజంగానే సిగ్నల్ రావట్లేదు. ఓకే, నేనైతే దివిస్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉండేవాడిని. ఇప్పటికీ నాకు శాలరీ ఏంటంటే 25,000 అనేది వచ్చేది అనమాట. 25,000. అయితే అందులో వర్క్ చేస్తున్నాను కానీ నాకైతే సాటిస్ఫైగా లేదు. తర్వాత ఏంటంటే 9 hours అనేది అక్కడే ఉండాలి. అంటే రావటం, వెళ్ళటం, పని చేసుకొని జీతం తీసుకోవడం, అంతకుమించి ఇంకేమైనా ఉందా అసలు లైఫ్ లో? ఇంకేమైనా ఉందా? ఏమైనా చేయగలమని అనుకునేవాడిని. ఒకవేళ ఈ రకంగా చేస్తే నా పిల్లలకి నేను ఏమిస్తాను, అసలు ఫ్యూచర్ ఏముంది అని ఆలోచి, ఇంకా ఒకటనే కాదు, వీలైనంత వరకు ఎన్ని పనులు అయితే ఉన్నాయో సంపాదించగలిగేవి. అంటే ఇప్పుడు నాకు ఎలాగా ప్రొఫెషన్ ఫోటోగ్రఫీ ఉంది, దాని తర్వాత ఎల్ఐసి ఉంది కదా, ఈ రెండు వాటి మీద కూడా వర్క్ చేస్తుండేవాడిని అనమాట. అయితే ఒకరోజు మన వెస్టేజ్ కోసం తెలియక ముందు ఒకరు వచ్చారండి, చలమానిస్ అని, అనుష మేడం గారు వాళ్ళకి కూతురు అవుతారంట. ఆవిడ ఏంటంటే నేను పక్కూరి అనమాట. ఆవిడ ఒక పరిచయం చేశారు అనుష మేడంతోని. అనుష మేడం ఏమో సరే ఫోన్ నెంబర్ తీసుకున్నారు, మాకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తుంటే, ఏంటి మేడం ఇన్సల్ట్ చేస్తారు, వద్దు మేడం నాకు ఇంట్రెస్ట్ లేదని కూడా చెప్పేస్తే అయినా సరే ఆవిడ ఏంటంటే పర్లేదు సార్ మీరు ఒక్కసారి అండి బాగుంటుంది అని అనేసి చాలా సార్లు బ్రతిలాడారు. అయ్యో ఎంత పెద్ద ఆవిడ మాట్లాడుతున్నారు, ఎందుకు ఇన్నిసార్లు తెప్పించుకోవడం కరెక్ట్ కాదని అనిపించుకోవడం ఏంటంటే 2 weeks దగ్గర 1 month అయిపోతుందండి. ఆ 1 month అయిపోయిన తర్వాత కూడాను, మేడం నేను వీలైతే నేనే వస్తాను, లేకపోతే నేను రాలేను మేడం, ఎందుకంటే నాకు టైం కుదరదని కూడా నేను చెప్పాను. అప్పుడు ఆ మేడం అంటే సరే సార్, పలానా రోజు మీకు ఏ రోజైతే ఖాళీ అవుతుందో ఆ రోజు నాకు చెప్పండి, నేను ఎలాగైనా సరే నా పని
ఒప్పుకొనైనా సరే మిమ్మల్ని తీసుకెళ్తాను, మా మేడం కి పరిచయం చేస్తాను అనేసానని లక్ష్మి మేడం కి పరిచయం చేశారు మేడం. ఒకరోజు పరిచయం చేసినట్లయితే సరే, అక్కడ మా మేడం విజయ మేడం గారు లేరు, కానీ లక్ష్మి మేడం గారు మాత్రమే పరిచయం చేశారు, అనుష మేడం. కానీ అక్కడికి తీసుకెళ్ళింది మాత్రం మా అనుష మేడం గారు. ఈ రోజు అక్కడ తీసుకెళ్ళకపోతే నాకైతే ఈ రకంగా ఉండేది కాదు షూర్. అది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరితో పరిచయం పెంచుకున్నాం. అదే ప్లాన్ కోసం చెప్పారు. సో ఇందులో చెయ్యాలి అన్న ఆలోచన అయితే వచ్చింది. అంతవరకు అయితే రాలేదండి. ఏం చేస్తాం ఇంకా, ఎలాగంటే ఒకరి తర్వాత అంటే ఎవరెవరినో చేర్చాలంటున్నారు, ఎలాగ అసలు అవుతుందా అవదా అనేసానండి. ఆ తర్వాత అనిపించింది, మేడం మీ ఫ్యామిలీ కోసం మీరు చెయ్యాలి అనేసి నన్ను మాటకి ఏంటంటే, ఇందులో ఆల్రెడీ నా మైండ్ లో నా ఫ్యామిలీ కోసం చేయాలి అన్న ఆలోచన అయితే మాత్రం ముందుగానే ఉంది. అదే పాయింట్ ని మన లక్ష్మి మేడం కూడా మళ్ళీ రేస్ చేశారు. మేబీ అందుకనేమో అక్కడ కనెక్ట్ అయింది. సరే మేడం నేను తీసుకుంటాను ఓకేననేసి అని ఫస్ట్ అటెంప్ట్ లోనే నేను తీసుకోవడం జరిగింది. అదే ఐడి వేయడం జరిగింది. ఐడి వేసిన తర్వాత అదే 4 రోజుల్లో ఏంటంటే మళ్ళీ విజయ మేడం గారు చెప్పారనమాట, మీరు ఫాస్ట్ 8% అయితే బాగుంటుందండి అనేసినంటే, సరే మేడం నాకైతే దీంట్లో తెలియదు, నాకు మీరేం చెప్తారో నేను అదే చేస్తాను అనేసినని వాళ్ళనే గుడ్డిగా నమ్మి అందులో అడుగు పెట్టాను. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి అన్యాయం చేయరు కదండి. సో నేను అలాగైతే నమ్మి అడుగు పెట్టాను. ఆ తర్వాత మా ఎవరు అనుష మేడం గారు అయితే చేర్చడం, లక్ష్మి మేడం గారు అయితే ఫస్ట్ పరిచయం, ఐ మీన్ ప్లాన్ విషయంలో. ఆ తర్వాత వచ్చారండి డైనమిక్ లీడర్ ఎవరండి, రాజేశ్వరి మేడం గారు. ఆవిడ ఏంటంటే సార్ అని అంటారు. ఆవిడ మాట్లాడుతుంటే భలే ఉంటదండి అసలు. నేను అనుకున్నాను ఆవిడ ఎంతో చదువుకున్నారు కదా అనేసి అనుకున్నాను. నాకేం చదువు రాదండి అని అంటుంటే, ఊరుకుని మేడం మీకు చదువు రాకపోవడం ఏంటి, మీరు అంత బాగా మాట్లాడుతున్నారు, ఉన్నట్టు ఫ్యాక్ట్ మాట్లాడుతున్నారు అనేసినని. అయితే లాస్ట్ టైము ఒక లాస్ట్ 2 మీటింగ్లు వెనక ఆరిలోలో మీటింగ్ అయితే కంపల్సరీగా రావాలి అనేసినని మా విజయ మేడం గారు చెప్పగానే సరే మేడం వస్తానండి అనేసి చెప్పి వెళ్ళాను. అక్కడ ఆవిడ ప్రొడక్ట్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ ప్రతిదీ కూడా ఏంటంటే ఈవిడ దగ్గర ఏదో ఉంది నేర్చుకోవాలి అనేసి అంటే, ఆవిడ దగ్గర నుంచి అయితే మాత్రం ఒక్కటే నేర్చుకున్నాను మేడం. ఏంటంటే ఏది ఉన్నా ఎవరేమనుకున్నా సరే వదలొద్దు అన్న మాట నేర్చుకున్నాను నేను. దానికి కారణం అయితే మాత్రం రాజేశ్వరి మేడం. అనుష మేడం గారు అయితే ఓపిక ఆవిడని చూసి నేను ఓపిక నేర్చుకున్నాను. ఇంకా విజయ మేడం అని అంటారా, కేరింగ్ మేడం. ఎందుకంటే నా కింద వాళ్ళు నేను ఎలా చూసుకోవాలి అని అనేది, ఇప్పుడు మా నాన్నని చూసే కదా మేడం ఎవరైనా సరే, వాళ్ళ తండ్రిని చూసే కదా కొడుకు పెరిగేది ఎవరైనా సరే. సో మా నాన్నలాగే ఉండాలి, ఒక మంచి పని చేస్తే మా నాన్నలాగే ఉండాలి అనేసి అనుకుని ఏ కొడుకైనా సరే అనుకుంటాడు. నేను అలాగే అనుకున్నాను, అలాగే ఉంటున్నాను కూడా. తర్వాత అదే ప్రాసెస్ లో మేడం గారు కూడా ఎలాగైతే నన్ను ఏ విధంగా అయితే చూసుకుంటున్నారో, నన్ననే కాదు మేడం, సో తన కింద వాళ్ళందరినీ కూడా, డౌన్లెట్స్ అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. అది నేను చూశాను, అది నేను గమనించాను. అలాగే నా కింద వాళ్ళకి కూడా ఎటువంటి కష్టం వచ్చినా సరే అది చూసుకోవాలి, అంటే వాళ్ళని ఒక స్టేజ్కి లేపాలి అన్నదైతే మాత్రం నేర్చుకున్నాను. ఇంకా లక్ష్మీ మేడం అంటారా, లక్ష్మీ మేడం కాస్త చూస్తే మాత్రం ఈ స్టేజ్ లో ఉండాలి అన్నది గోల్ గా పెట్టేసుకున్నాను. ఇంకా సాహో సార్ అంటారా, అతను దేవుడండి బాబు, అంతే. ఎందుకంటే సాహసాన్ని చూస్తే మాత్రం ఎంత ఇన్కమ్ వచ్చినా సరే సింపుల్ గా ఉంటారు, ఎంత చక్కగా మాట్లాడతారు. అందుకే అంటారు కదా, ఎదిగే కొలది ఒదిగి ఉండ మనిషి అని. ఆ సామెత నాకు సరే రాదు, కానీ సాహసాన్ని చూస్తే మాత్రం నిజంగానే చాలా చాలా గర్వంగా ఉంటది నాకైతే. ఎందుకు మన మన దాంట్లో కూడా ఇంత పెద్ద అయినా తర్వాత ఇంత మంచిగా సలహాలు ఇవ్వటం కానీ, నువ్వు చేస్తావు అని చెప్పడం కానీ, ఒక చిన్న ఫాస్ట్ డేట్ కాడి నుంచి ఫస్ట్ లోనే పరిచయం అయిన కాడి నుంచి కూడాను మీరు అవుతారు అని అంటుంటే, సరే ట్రై చేస్తాను అవుతానంటే పెద్ద ఆయన అలాగే చెప్తారేమో అని అనుకున్నాను. ఏమో ఆయన ఏం ముహూర్తానన్నా తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ మంత్ లోనే బ్రాంజ్ డైరెక్టర్ ని అయ్యాను అనమాట.
సో బ్రాంచ్ డైరెక్టర్ అయ్యానే కానీ ఇంకా చెప్పాలంటే మా అప్లైన్ ఎవరు రాజేశ్వరి మేడం గారు, అనుష మేడం గారు, ఆ తర్వాత విజయ మేడం గారు, వీళ్ళు ముగ్గురు ఏం చేయమంటే అది చేసేసి ఉంటుంది, ఇంకేయట్లేదు. నాకైతే ఏమి తెలియనప్పుడు ఎవరిని చూసుకొని మేడం వెళ్దాం, మన అప్లైన్నే కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళు చూసుకొనే నేనైతే మాత్రం ముందుకి వచ్చేసాను. సరే వచ్చేసాను. మరి ఇక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి అని అంటే ఒకనొక టైంలోనైతే అయ్య బాబు ఎందుకు వచ్చాను రా బాబు, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ప్లాన్లు చెప్పడం ఏంటనేసి నేను అనుకున్నాను. ఏదైతేనే ఎన్ని పాటలు పడినా సరే, ఎంతమంది అనుకున్నా సరే నేనైతే వెళ్ళి చెప్పేవాడిని. ఎందుకంటే మా నాన్నగారు హెల్త్ ఇష్యూస్ వల్లే చనిపోయారండి. నిజంగానే ఇందులోకి రావడానికి కూడా కారణం ఏంటంటే అది ఒక మెయిన్ రీజన్, హెల్త్ ఇష్యూస్ వల్లే చనిపోయారు. అలాగే మన కంపెనీలో కూడా హెల్త్ కి సంబంధించినవి ఉండటం వలన ఒక మనిషి ఎక్కువ కాలం బతకాలి అన్నది కాన్సెప్ట్ పెట్టుకుంది కాబట్టి, సో ఇది బాగుంది, మంచే కదా మంచే కదా చేయడానికి కంపెనీ వచ్చింది, అలాంటిది మనం కూడా నలుగురు పంచితే ఏముంది అనేసి అనుకొని ఫస్ట్ అయితే రావటం జరిగింది. చెప్పాను, ఆ తర్వాత వాళ్ళ ఇష్టం అని అనుకున్నాను. ఫస్ట్ ఏమనుకున్నానంటే ఫస్ట్ నేను ఈ ఈ కంపెనీ మన కంపెనీ కోసం మనకు అంతగా తెలియదు. అయినా సరే నాకైతే ఏం తెలిసిందో అది మాత్రమే చెప్పేవాడిని. అంటే నేను చెబితే కాదు, లేదు, వినను అనే వాళ్ళకి కాకుండా, వింటాను అంటే నేనంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఫస్ట్ మన కంపెనీ కోసం నేనేమైతే అనుకున్నానో ఆ రకంగా చెప్పాను. అయితే ఏం చెప్పాను, అరే బాబు రోజు షాప్ లో కొంటావు కదా, అది కొనేదేదో మన కంపెనీలో కొనుక్కొని అని చెప్పాను. సో దాని తర్వాత ఏంటంటే నీకు ఇంట్లో ఎవరికైనా బాగోలేదా, బాగోకపోతే నువ్వు నన్ను నమ్ముతున్నావా, నేనే కదా నీకు తెలుసు, ఒక్కసారి వాడి చూడు బాగుంటది అనేసి ఆ రకంగా చెప్పిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అంటే నేనంటే తెలిసిన వాళ్ళకే. సరే అదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే జస్ట్ 1 వీక్ అయిందండి. 1 వీక్ అయిన తర్వాత ఏంటంటే ఒక్కొక్కరు వస్తున్నారు. వాళ్ళకి ఇది ఇచ్చారంట, వాళ్ళకి ఇది ఇచ్చారంట, మందులు అంటుంటే నేనేదో డాక్టర్నగా, మందులు అనకండి అయ్యి ఫుడ్ సప్లిమెంట్స్ అని అంటే పల్లెటూరులు కదండి, వాళ్ళకి తెలియదు కదా, మందులనే అనుకుంటారు. ఎందుకంటే కుటుంబం అనేది ఒంట్లో బాగాలేదని పొరపాటున హాస్పిటల్ చేరారే అనుకోండి, ఇంకా హాస్పిటల్లో ఎలాగా పేషెంట్ కొండాలనిపించదు, కానీ తప్పదు అతనికి, ఎవరైనా సరే. కానీ ఇంటికాడ వాళ్ళు ఎంత సేవ పడతారండి, అక్కడ క్యారేజ్ వెళ్ళాలి, తర్వాత ఏంటంటే ఇంటికాడ చూసుకోవాలి. ఇంటికంటే ఇంటి యజమాని అయితే అవని, ఇంటి ఆడ మనిషి అయితే అవని, ఎవరైతే అవని, కానీ బాధ అయితే మాత్రం ఉంటది కదా మేడం. సో ఎవ్వరు కూడా హాస్పిటల్ మెట్ల వైపు కూడా చూడకుండా ఉండాలి అన్న కాన్సెప్ట్ అయితే నా మైండ్ లోను బలంగా ఇంకా పాతుకుపోయిందండి, గట్టిగా పాతుకుపోయింది. సో నేను అలా అనుకున్నాను. ఎందుకంటే మా నాన్నగారు అయితే హాస్పిటల్లో 2019లో అటాక్ అయింది మా నాన్నగారికి, కిడ్నీ అన్నమాట, కిడ్నీ ప్రాబ్లం మేడం. తర్వాత 2020లో అది కిడ్నీ ప్రాబ్లం అని తెలిసింది. అప్పటి నుంచి డయాలసిస్ చేస్తుంటే 2022లో చనిపోయారు మా నాన్నగారు. అప్పటి నుంచి ఏంటంటే డయాలసిస్ చేసుకునేటప్పుడు మా నాన్నగారు ఒక మాట అన్నారండి, ఏంటి సూదులతో గుచ్చుకోవడం, దీని బదులు ఏంటంటే చచ్చిపోవడం బెస్ట్ అనేసి ఆ మాట అనేసరికి ఇంకా అప్పటి నుంచి ఇంకేమనుకుంటాం మేడం, చాలా బాధ అనిపిస్తుంది ఎవరికైనా సరే. అదే మాట మా నాన్నగారి వయసు వాళ్ళు ఎవరు కనబడినా సరే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాను, అరే బాబు అడిగాను కూడా, అరే నీకేం పని లేదేట్రా, నువ్వేట్రా అడుగుతున్నావు, నువ్వు ఎంత మంచి వీళ్ళ బాగానే కదా, ఏంటి ఎలాగ అడుగుతున్నావు, రోడ్ల మీద ఆత్మీయ అడుగుతున్నావు అని అంటుంటే, అయ్యో లేదు బాబాయ్, నేను ఎందుకు అడుగుతున్నానంటే నాన్న విషయం మీకు తెలిసిందే కదా, అలాగే మీకు ఏంటంటే ఏ ఆరోగ్యమైనా సరే, అనారోగ్యంగా ఇట్లయినా మీకు ఏదైనా సరే చిన్న ప్రాబ్లం అయినా దయచేసి నాతో చెప్పండి. అదేంటంటే చిన్నగా ఉండేటప్పుడు మాత్రం రెక్టిఫై చేసుకోవాలి అనేసి అనుకుని ప్రతి ఒక్కరితోనూ కూడా నేను చెప్పేవాడిని. అందులోనూ ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారండో, స్టూడెంట్స్ అంటే కొంతమంది మనం అంటే ఇష్టం ఉన్నోళ్ళు ఉంటారు, అది ఆడైతే మగ అయితేనే. అందరికీ ఏంటంటే పిల్లలు వీళ్ళు, వాళ్ళకేం తెలుసు, స్టూడెంట్స్ కదంటే మరి పిల్లలే కదా, వాళ్ళకేం తెలియదు. వాళ్ళకి ఏంటంటే ఈ రోజుల్లో ఏంటంటే ఎంజాయ్మెంట్ కావాలి, అంతే కదండి, ఎంజాయ్మెంట్ కావాలి, సినిమాలని ఇదని, అంటే ఎంజాయ్మెంట్లోకి వస్తాయి అవన్నీ కూడా. చెప్పిన మాట వినాలి అంటే తల్లిదండ్రుల మాట వినరు, బయట మాట అసలు వినరు.
మళ్ళీ ఇంకొకడు అన్నాడు అనమాట, ఇదే మాట అడిగితే బాసు నేను మా అమ్మ మాటే విన్నాను, ఇంక నీ మాట ఏనాను అనుకో మా అమ్మ ఫీల్ అవుతుంది, దయచేసి చెప్పొద్దు అని అన్నాడు. ఓకే 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 తమ్ముడు నేను చెప్పనులే అనేసి ఆడక్కడే ఉన్నాడు. పక్కోడికి నేను చెప్పానండి. పక్కోడికి నేను ఏం చెప్పాను అంటే, అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు జరిగే సంఘటనలు చెప్తున్నానండి, అంతేగాని టైం వేస్ట్ చేయాలని కాదు. ఓకే మ్యామ్. పక్కోడు చెప్పేటప్పుడు ఏంటంటే వాళ్ళ నాన్నగారికి అయితే మోకాలు నొప్పులు అంట. మోకాలు నొప్పులు అయితే వ్యవసాయం చేస్తారు ఆయన. మోకాలు నొప్పులు అయితే సరే నీకు మోకాలు నొప్పులు అంటున్నా కదా, నేను ఏదైతే ఇస్తానో అది నువ్వు వాడు, వాడిన తర్వాత ఎలాగుందో రిజల్ట్ చెప్పని అనేసి అన్నాను. అన్న తర్వాత ఏంటంటే సరే వాడు ముందే ఇచ్చానండి. 1 వీక్ అవుతుంది, నిజంగానే 1 వీక్ అవుతుంది. 1 వీక్ అయిన తర్వాత అతని నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఒకసారి రండి ఇంటికని అంటే, వీడు ఏటికి పిలిచాడు అంటే అంటే రిజల్ట్ చెప్పలేదు నాకు ఫోన్ చేసేటప్పుడు. వీడు ఏటికి పిలిచాడో తెలియదు. ఇదేట్రా బాబు అనేసి అనుకుని ఏమైందా, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గా చెప్పారు అనుకోండి ప్రాబ్లం, మనం కరెక్ట్ గా ఇస్తాం. కరెక్ట్ గా ఇస్తే రిజల్ట్ అనేది కరెక్ట్ గా వస్తుంది. వాడు ఒకటి చెప్తాడు, వాడికి ఒంట్లో ప్రాబ్లం ఒకటి ఉంటే వాడు ఇంకొకటి చెప్తాడు. అలాంటప్పుడు ఏంటి వాడు చెప్పిన దానికి మనం ఇస్తాం. అలాంటప్పుడు రిజల్ట్ అనేది ఎలా వచ్చేస్తుంది, రాదు కదండి. కాబట్టి ఏంటంటే సరే ఏంటా అని ఫోన్ చేస్తాడనేసి వెళ్ళాను. వెళ్తే అక్కడ చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే గుంపులుగా లేరులేండి, ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. కూర్చొని ఎందుకంటే వాడు తీసుకొచ్చాడు అనమాట. వాడు తీసుకొచ్చి ఇలాగా చెప్పారు. లేడీస్ 3 ఉన్నారు, జెంట్స్ ఏంటంటే 2 ఉన్నారు అనమాట. అలాగే 5గురు. 5కి సేమ్ ప్రాబ్లం అనమాట. ఆ తర్వాత థైరాయిడ్ కోసం అలాగే అంటే వాడు నమ్మాడు. నమ్మిన తర్వాత కొంతమందిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి నాకైతే అప్పుడు నాకు ఎనర్జీ బూస్ట్ లాగా ఒక ఏదో ఉంది కదా, ఎనర్జీ వచ్చిందండి. నిజంగానే ఎనర్జీ వచ్చింది. హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ లో పలకరించాను కదండి. ఫస్ట్ లో పలకరించినప్పుడు బ్రో నేను మా అమ్మ మాట విన్ను, నీ మాట ఏంటి మా అమ్మ ఫీల్ అవుతుంది అనేసి అంటే ఓకే ఓకే వాళ్ళ అమ్మకి అయితే వాళ్ళ తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చాడు, నో ప్రాబ్లం. ఇంకో మాట అంటే సమాధానం చెప్తున్నావు. సో అలా ఉన్నోడు కూడా ఏంటంటే ఆ పక్కనే ఉన్నాడు. పాప మాట్లాడుతున్నాడు. మాట్లాడకపోతే నేనే పిలిచిన, ఎరా తమ్ముడు ఏమైంది తమ్ముడు అని అంటే, అందులో 3 లేడీస్ లో ఉండేది వాళ్ళ అమ్మాయి. అదనమాట. సో ఏదైతేనే అందరూ బాగుండాలి అన్న చెప్తాను నేనైతే ముందుకొచ్చాను. అందులోను నాకు సపోర్ట్ గా వెనకాల మన కంపెనీ అయితే మాత్రం అడ్డుగోడలా ఉంది. నేనున్నాను, నువ్వు వెళ్ళు కళ్ళు మూసుకొని విపో అనేసినని. సో అది ఉంది. హెల్త్ విషయంలోనైతే మన కంపెనీ ఉంది. సో నేను ఎక్కడెక్కడ అడుగేస్తాను తప్పటి అడుగులు వేయకుండా కాపాడడానికైతే మా మెంటర్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు గైడ్ లైన్స్ ఇవ్వడానికి. ఇవన్నీ దగ్గరుండేటప్పుడు పరిగెట్టడానికి ఏంటి నొప్పి మేడం నాకు? ఏమైనా నొప్పా? నాకు అర్థం కాదు. ఫ్రెండ్స్ నేను ఇలాగే మాట్లాడతాను. ఎందుకో తెలుసా, మనం ఉన్నది ఉన్నట్టే చెప్పుకోవాలండి. లేనిది అయ్యో ఇది అది అది కాదు. అంతే కదా మేడం. ఎందుకంటే ఇంట్లో ఎలా మాట్లాడుకుంటాం, ఒరే గ్లాస్ తో వడతారా మర్యాద చెప్తాం. వాడతాడా, నేను రాను తేనపా అని అంటాడు. రే తెత్తవ తన్నాలని అంటాం, ఆ తెత్తని తాగా అని అంటాడు. సో అలాగేంటంటే మనందరం కూడాను వెంటనే డబ్బులు వచ్చేవి కదా మేడం. ఏదైనా సరే కష్టం లేకుండా అయితే మాత్రం రాదు. కానీ నాకు కష్టం అని అంటే ఏమి కూడా నాకు నేను ఇష్టంగా చేస్తాను. నాకైతే ఇప్పటికీ 4 రోజుల కష్టం అంటే ఉంటుంది మేడం. నేను నిజంగానే చెప్తున్నాను, 4 రోజులు ఏం కష్టం ఉంటది? ఏం లేదు. కాకపోతే కళ్ళ ముందు మా నాన్న ఉన్నారు, ఇంకొకరు హాస్పిటల్ మెట్లు ఎక్కకూడదు అన్న ఉద్దేశంతో అయితే మాత్రం ఇందులోకి వచ్చాను నేను. ఆ విషయం మా మెంటర్స్ కి అందరికీ చెప్పాను. అందులోనూ ఎక్కువగా నేను ఎక్కువగా అంటే నా చెప్పుకునేతే మాత్రం మా విజయ మేడంతోనే. ఆవిడతో చెప్పిన తర్వాత మీరు వెళ్ళండి పర్వాలేదు బాగానే ఉంటది అని అనేసినని దగ్గరుండి చూపించారు కూడా. దారి అంటే ఏముంది మేడం, రోడ్ వేస్తుంది వెస్టేజ్. ఆ రోడ్డు మీద పరిగెట్టాను, నడుస్తాను పెట్టానంటే నిజమే మేడం, దేవుడు నాకు కాలు ఇచ్చాడు, పరిగెట్టే శక్తి ఇచ్చాడు. అలాంటప్పుడు నడిస్తే బాగుంది కదా మేడం, పరిగెడదు మేడం అని చెప్పి పరిగెట్టాను. సో ఆ రకంగా ఇలా వచ్చాను. ఒకటండి, మనకి చాలా మంది అనుకుంటారు ఇక్కడ మన గ్రూప్ లో ఏంటంటే లేడీస్ చాలా మంది ఉంటున్నారు. అంటే వాళ్ళ కోసం చెప్దాం అనుకుంటున్నాను. అందరూ కూడా వెస్టేజ్ ఫ్యామిలీ కాబట్టి, నేను ఫ్యామిలీ మెంబర్నే కాబట్టి ఆ చనువుతో నేను ఒక మాట మాట్లాడదాం అనుకుంటున్నానండి.
ఏంటంటే మేడం మీరు ఇంట్లో పని చేసుకొని స్కూల్కి వెళ్తే పిల్లలు రెడీ చేసుకొని ఆఫీస్కి భర్త వెళ్తే ఐ మీన్ డ్యూటీకి వెళ్తే క్యారేజ్ రెడీ చేసుకొని ఇవన్నీ చేసుకున్న తర్వాత మన వెస్టేజ్ లో వర్క్ అంటే ఎవరి ఫీల్డ్ వర్క్ కి కూడా వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అయితే అమ్మో ఇంటికాడికి త్వరగా వెళ్ళకపోతే పిల్లలు వచ్చేస్తారని అన్న. అంటే ఒక పక్క వర్క్ చేసినా సరే ఇంకో పక్క పిల్లల వైపు ఉంటది, ఇంటి వైపు ఉంటది కదా మేడం. ఎలా మేడం మీరు చేస్తారు? మీరు చేసిన దాని దగ్గర మేమెంత మేడం? నిజంగానే మేమంతా మేము మీరైతే మాత్రం ఒక 200 చేస్తే మేము అందులో 100 కాదు 200కి జస్ట్ నేను 40% మాత్రమే చేశాను. అంటే 160% అనేది ఇంకా మిగిలి ఉంది మీతో పోటీ పడాలంటే. నేను నిజంగానే మీతోనే పోటీ పడతా. మీతో పోటీ పడాలంటే కష్టమేనండి. ఎందుకంటే ఇప్పుడు ఇంటికాడ పని చేసే వాళ్ళు చూస్తాం కదా మేడం, మా మిస్సెస్ చేస్తారు. మా మిస్సెస్ చేసేటప్పుడు బట్టలు ఉతుకుతాయి. ఐ మీన్ అంటే కామన్ గా జరిగేదే. కానీ కామన్ గా జరిగేదని ఎవరికి కనబడుతుందండి? ఒక మగాళ్ళకి మాత్రమే కనబడుతుంది. అయితే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అందరూ అలా ఉండరు కదా మేడం. వాళ్ళు ఏంటంటే ఏంటి ఈ పని అనేది ఇంకా తొడలేదా, బెత్తుడిసే అన్నం తినద్దాం, ఇంకా వండలేదా, సింపుల్ చెప్పేస్తారు. అదేదో ఒక్కసారి వండమను సరదా తీరిపోద్ది. వండరు మళ్ళీ. ఎందుకు వండుతారు? ఎందుకంటే ఫస్ట్ నుంచి వచ్చిన మాట ఏంటంటే తక్కువగా చూడటం. నేనైతే మాత్రం అలా చూడలేదు మేడం. మీ దగ్గర మేమైతే మాత్రం నిజంగానే వేస్టే. అంటే నేనైతే వేస్ట్ మేడం, అందరిని అనట్లేదు. సారీ, ఇందులో కూడా జెంట్స్ ఉంటారు, అర్థం చేసుకోండి. ఎందుకంటే మా నమ్మ కూడా అది. కాబట్టి నేను ఆ ఉద్దేశంతో నన్ను తప్ప వేరే కాదు బ్రదర్స్. ఎందుకంటే నేను చూసాను, అఫ్కోర్స్ మీరు చూసారు కదా. ఓకే, థ్యాంక్ యూ. అయితే సరే, ఇదంతా అయిపోయింది కదా. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా అవకాశం వచ్చాయి, ఇంకా పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు. అందరూ నన్ను పేరు పెట్టడం మానేశారండి. ఒక బాబు ఆ ఊర్లో నా డాక్టర్ ఉన్నాడు, టిల్రో బాబు వాడు చేయి మంచిదట్టని అంటారు. ఇదిలో బాబు డాక్టర్ నేను కాదురా నాయన అనేసి నేను. అయితే డాక్టర్ అనగానే ఒకటి గుర్తొచ్చింది మేడం నాకైతే. ఒక ఇంజనీరు, సాఫ్ట్వేర్ ఇంజనీరు పండక్కి వచ్చారు. పండగ వచ్చిన తర్వాత అంటే ఒక చిన్న జరిగింది, ఒక చిన్న ఆర్గ్యుమెంట్ లాగా జరిగింది. ఏంటి అలాంటివన్నీ డాక్టర్ సలహా లేకుండా ఏది వాడకూడదు, ఎలా వాడేస్తారు అనేసి నేను. డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు కరెక్టే, అయితే ఇటువంటి పరిస్థితుల్లో వాడకూడదు అనేసి నేను అడిగాను. ఎటువంటి పరిస్థితి అయినా సరే మీకు లైసెన్స్ ఉందా, మీరు ఎందుకు చెప్తున్నారు అనేసి అన్నారు. ఓహో వీడు ఎలాగొచ్చాడా, సరే అయితే రాలే. సరే నువ్వు మెడికల్ షాప్కి వెళ్తాను అనుకో. మెడికల్ షాప్కి వెళ్ళిన తర్వాత నీ ప్రాబ్లం చెప్పుకొని ఇలా మెడిసిన్ తీసుకొస్తున్నావు కదా, మెడిసిన్ తీసుకొచ్చేసి మీ అమ్మకో ఎవరికో ఇస్తున్నావు. నేను అడిగారేడే సర్టిఫికేట్ కేర్ తెలియకుండా అనేసి, దానికి దీనికి ఏడు సంబంధం బస్సు అనేసి అన్నారు కదా. మెడికల్ షాప్ వాడికి లైసెన్స్ ఉంటది. అంటే నేను ఎక్కడైతే తీసుకొస్తానో అంటే నా కంపెనీకి లైసెన్స్ ఉంది. నీకు డౌట్ అయితే ఇంటర్నెట్ నీ చేతిలో ఉందా? ఎంతసేపు యూట్యూబ్ లోను కొత్త కొత్త సాంగ్స్ వినడం కాదు, ఇలాంటివి కూడా చూడు. నేను ధైర్యంగా నేను చెప్తున్నానంటే నువ్వు కూడా సెర్చ్ చేసి వెతుక్కో. సరే నువ్వు ఇలాగ అంటున్నావు కదా, ఎంబీబీఎస్ చేసావా, పెద్ద డాక్టర్ లాగా మాట్లాడుతున్నావు అనేసి అన్నారు అనమాట. నేనేం లేదురా బాబు, నేను బాధ్యుడిని, నేను భరించాను. అది నాకేంటంటే ఉపశమనం. నాకు ఏంటంటే నాకు క్లియర్ అయింది. అది నేను నలుగురు చెప్తున్నాను. అయితే నలుగురు చెప్పిన తర్వాత నేనంటే నా మాట మీద నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రం నా మాటను ఫాలో అవుతూ ఇదైతే ఈ ఫుడ్ సంబంధించిన అయితే మాత్రం తీసుకున్నారు. వాళ్ళకి క్లియర్ అయింది. అలాగే ఏంటంటే ఒక దగ్గర ఆగకుండా ఏంటంటే ఓ నలుగురికి వాళ్ళు మాట చెప్తున్నారు. దానివల్లే ఇలాగా అనేసి చెప్తే సరే వాళ్ళంటే ఇలాంటి నమ్మకూడదని అంటున్నారు, ఇలాంటి ఫేక్ అనేసి. బస్ ఫేక్ అనగానే నాకు కాలిపోయిందండి. సరే తీసుకోపో, డబ్బులు లేవా వెళ్ళిపో, కానీ ఫేక్ అని అంటున్నాం కదా బస్. నాకు అదే డౌట్ అవుతుంది బస్సు, ఫేక్ అని అంటున్నా కదా, నిజమే బస్సు, ఆ ఫేక్ ఏదో ఒకసారి చూపించు బస్సు. నేను కూడా అడుగుతాను, ఎందుకంటే మరి అందరూ ఆరోగ్యాలు బాగుంటున్నాయి, మరి మీకు మాత్రం ఎక్కడి నుంచి నొప్పి నాకు తెలియట్లేదు, కానీ మీకు కూడా మందు తీసుకురావాలి కదా, ఫేక్ అంటే ఏంటి అంటున్నా కదా చెప్పి బస్సు అనేసి. ఏంటి అలా రేషన్ మాట్లాడుతున్నానంటే, అంతే మీ ఇంట్లో వాళ్ళని ఒక మాట అంటే నీకు కోపం వస్తుందా రాదా అనేసి, నువ్వు వస్తుంది అనేసి. అలాగే నాకు కూడాను. కాబట్టి ఫేక్ అంటున్నా కదా ఒకసారి చెప్పుకోని అనేసి. వాడు చెప్పలేకపోయాడు, ఎందుకంటే ఏదైనా ఉంటే కదా మేడం చెప్పడానికి.
సో ఏమి లేదు. ఈ రకంగా చదువుకున్న వాడు కూడా అజ్ఞానంగా ఆలోచిస్తున్నాడు నిజంగానే. చదువుకోలేని వాడు ఏంటంటే వ్యవసాయంకి వెళ్ళేసి వచ్చిన వాళ్ళేమో బాబు అనేసినని ఒక మనిషి అతన్ని చూస్తారు, అతను ఏ మాట చెప్తారో ఆ మాట బట్టి ఫాలో అవుతారు. అందులోని ఈ ఫుడ్ సప్లిమెంట్ కూడా తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ముడుకుల నొప్పులని ఇవన్నీ కూడా తగ్గాయి. చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి ఎంత తేడా అంటే అంటే మా ఊరు సైడ్ మరి అందరి వైపు నేను అనట్లేదు. చదువుకున్నాడు పెద్ద ఏదో వాడు చదివాడు అనేసి అనుకుంటాడు. వాడు సంపాదించింది కూడా ఒకడికి ఎంతే కదా, బానిసే కదా. ఇన్ కేస్ నేను కూడా ఒక 10 ఇయర్స్ కూడా బానిసలాగి బతికాను. ఇప్పుడు నేను బయటికి వస్తే గానీ నేను ఏం చేయలేను అనేసి నేను అనుకుని చాలా బాధపడ్డాను. ఒక్కోసారి ఏంటంటే పిల్లల క్లాస్ చూస్తూ కూడా నేనేం చేశాను, నా పిల్లకి నేనేం చెప్పాలి? నా కొడుకు నన్ను చూసి ఏం నేర్చుకుంటాడు? నేను మా నాన్నని చూసి నేర్చుకున్నాను. ఎందుకు అంటే ఒకరి దగ్గర చేయి చాచకూడదు అన్న మాట. మా నాన్న అయితే లేదు మేడం. మా నాన్న కూలోడే. కానీ కూలి పనికి వెళ్తాడు. వచ్చి మమ్మల్ని అయితే పోషించి ఏదో దేవుడి దయ వల్ల ఒక స్టేజ్‌కి తెప్పించారు. మా నాన్న చనిపోయారు కూడా. చనిపోయిన తర్వాత అప్పు కాదు కదా! మాకైతే ఆస్తినే ఇచ్చారండి. పర్వాలేదు. అలాగేంటంటే ఆస్తి కోసం కాదు. అంటే మా నాన్న మమ్మల్ని సేఫ్ జోన్‌లో పెట్టేసి వెళ్ళిపోయారు అన్న మాత్రమే చెప్తున్నాను. అలాగా నేను నా పిల్లల్ని సేఫ్ జోన్‌లో పెడతానా లేదా? సేఫ్ జోన్ అంటే అది వాళ్ళ సందర్భాన్ని బట్టి ఉంటది. వాళ్ళ పొజిషన్ బట్టి. సో, ఆ రకంగా నేను నా పిల్లలకి నేనేమిస్తాను అని ఆలోచించుకున్న టైంలోను చిరాగ్గా పరిచయమయ్యారు. నిజంగానే మన ఫ్యామిలీయే నాకు చిరాగ్గా పరిచయమయ్యారు. కానీ వాళ్ళని నెత్తికించుకున్నాను ఇప్పుడు నేను. అలా చూసుకుంటున్నాను. ఎందుకంటే దానికి కారణం మన వెస్టేజ్. దేవాలయం అండి అది. అక్కడికెళ్తే పాజిటివ్ ఎనర్జీ తప్ప నెగెటివ్ ఎనర్జీ రాలేదు. రావడం కూడా కష్టమే. కాబట్టి నేను అది చూసుకొని అంత ధైర్యంతోనే మన కంపెనీ ఉంది అన్న ధైర్యంతోనే నేనైతే ముందుకే వెళ్ళిపోతున్నాను. ఒక్కొక్కరిని కలుస్తున్నాను. ఇప్పటికి నేను ఎంతమందిని కలిసాను అనుకుంటున్నారంటే 1 మంత్ అవుతుంది కదా! యాక్చువల్లీ రోజుకి 10 మెంబర్స్‌ని కలుస్తానండి. పండుగలో పండుగలో అయితే అన్‌లిమిటెడ్ అనుకోండి స్టాటస్ ఉంది. అంటే నేను అనుకున్నాను ఒక రోజుకైతే మాత్రం 10 మెంబర్స్‌ని కలాలి అనేసినని. లాస్ట్ వీఎల్‌సీకెళ్ళేటప్పుడు ఏంటంటే 2 రోజులు వేస్ట్ అయిపోయింది కదా! 2 రోజులు ప్లస్ ఈ రోజు కూడా 3 డేస్ అనేది నేను ఫీల్డ్‌కి వెళ్ళలేదు గానీ, కాకపోతే వీఎల్సీలో ఐ మీన్ మీటింగ్‌లో ఏం చెప్పారో అవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి తీసుకుంటున్నాను. ఒక రోజు తీసుకున్నాను. ఎందుకంటే సాహో సార్ కూడా అదే మాట చెప్పారు. "నువ్వు కూడా ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నావో ఇంటికెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. చేయకపోతే నీ నీ ముందుకొచ్చి ఎవరైనా ఏ డౌట్ అడిగినా సరే చెప్పేటట్టాలే తప్ప మాట తడబడకూడదు" అన్న విషయం మీద. సరే అనేసినాను. అంటే ఈ 3 డేస్ అంటే ఇప్పుడు నేను ఎంతమందిని మిస్ అయ్యానండి కలవటానికి? 30 మందిని. 30 మందిని మళ్ళీ 23న మళ్ళీ విజయవాడ ఎళ్ళాలి. అవునా? మరి అదో రోజు. అంటే 40 మందిని. ఈ 40 మందిని కూడా నేనిదిగో కవర్ చేయాలన్నమాట. కవర్ చేస్తాను. సో, ఆ రకంగా ఏంటంటే హ్మ్. లేడీస్ అయితే మాత్రం ఐ మీన్ మీరు మాత్రం గ్రేట్ మేడం. నిజంగానే. పిల్లలు వాళ్ళ ఆరోగ్యం కోసం అంటే మా అమ్మ ఎలా చూస్తుందో అది ఎలాగా సైక్లింగ్ అలా నేచర్ అలానే ఉంటుంది. తల్లి ఏమో పిల్లలు చూసుకోవడం అనేసని. మా అమ్మ అయితే మాత్రం బాగా కష్టపడేది. అది ఇంట్లో పనేలెండి. ఇంట్లో పనికి. అలాగే మీరు కష్టపడుతూ ఒక పక్క ఫీల్డ్ వర్క్ చేస్తున్నారంటే గ్రేటే మేడం. కానీ ఈ ఈ ఈ పనులు చేస్తుండగానే కొంతమందేంటంటే వెస్టేజ్ అనేది మంచిదే అని కొంతమంది నమ్మినా
నా వాయిస్ వినబడుతుంది అందరికి? హలో, క్లియర్ తమ్ముడు, వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే సో విఎల్సీకి వెళ్ళాను. సో ఆ రకం ఏంటంటే అలాగే పరిగెట్టిన తర్వాత గుర్రానికి కళ్ళు మూసి గంటలు కట్టేసి పరిగెట్టమంటే అది ఎలా పరిగెడుతుంది? వాటి మీద సారీ చేసినోడి మీద నమ్మకం కదా. అలాగే నేను కూడా అంతే, పరిగెట్టమని చెప్పారు, పరిగెట్టడమే. ఇప్పటి నుంచి ఏంటంటే ఇంకా ఏం చేయాలి, మన మీటింగ్కి వెళ్ళాం కదా విఎల్సీకి, అక్కడ ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది కొన్ని నేర్చుకున్నాను. సో ఆ మీటింగ్ లో గల కొన్ని మెమరీస్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా మేడం? ఓకే, థ్యాంక్ యూ. అయితే ఫస్ట్ డే వెళ్ళాను. ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత సార్తో ఇంకా ఫోటో దిగాను, అది మీరు కూడా చూసారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటే యూనిఫామ్ పర్ఫెక్ట్ గా లేదు నాకు. కాకపోతే అంటే అదే రెండోసారి అయితే మాత్రం పక్కా యూనిఫామ్ తో వెళ్తాను, షూర్ అది. అయితే ఇంకా విఎల్సి అంటే యాక్చువల్లీ వెస్టేజ్ లీడర్షిప్ కన్క్లేవ్. అంటే ఎవరికైనా తెలుసా మేడం దాని? ఓకే, హలో మేడం, వాయిస్ వినపడుతుందా? సిగ్నల్ పాయింట్ అవుట్ ఇట్ వస్తుంది, వాయిస్ వినపడుతుంది లేదు తెలియట్లేదు. వాయిస్ వినిపిస్తుంది, మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి సరిపోతుంది. వాయిస్ అయితే క్లియర్, కట్ అవ్వట్లేదు. మీరు ఓకే మేడం. సో ఏంటంటే అక్కడ అందులో చెప్పిన మాట ఏంటంటే అసలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, అసలు ఎందుకు దేనికోసం మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడికైనా ఒక ప్లాన్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాం. ఫెయిల్ అవ్వడం అంటే చెప్పడం ఫెయిల్ అవ్వడం కాదు, వాళ్ళు ఎందుకు మనకి అట్లేదు, ఎందుకు రావట్లేదు అనే విషయం కోసం చెప్పారు. దాని తర్వాత ఏంటంటే ఇందులో ఎలా చేస్తే, ఏ రకంగా చేస్తే డబ్బులు వస్తాయి, ఎంతవరకు డబ్బులు వస్తాయి, సో వీటి కోసం కూడా చెప్పారని. తర్వాత పర్సంటేజ్ ఏ రకంగా అంటే కార్ ఫండ్ అవని, హౌస్ ఫండ్ అవని, ఆ తర్వాత బోర్డు ఉన్నాయి మేడం, ఒకటే కదా. సో ఆ లెక్కల కోసం కూడా చెప్పారు. ఆ లెక్కల కోసం చెప్పామని అనుకోండి, అది అర్థం కాదు. సో 2-3 ముక్కలతో చెప్తాను, ఓకేనా మేడం? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కోసం చెప్పారు మేడం. అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అయితే మాత్రం ఫస్ట్ కంపెనీ కోసం ఎదుటోడు నమ్మకపోవడం అనమాట. అంటే కంపెనీ కోసం నమ్మట్లేదు అంటే మీరు చెప్పడం రాకపోతేనే కదా ఎదుటోడు నమ్మడం. సరే, చెప్పే విషయంలో నమ్మినా సరే ప్రోడక్ట్ అనేది మనం ముందు వాడి ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటది అనేసి చెబితే వాడిని వాడేటట్టు చేయగలిగితే అక్కడ వాడికి రిజల్ట్ వస్తే ఇంకెక్కడ ఆగదండి, బండి పరిగెడుతూనే ఉంటది. సరే, ఫస్ట్ మెట్టే చాలా కష్టం, నిజంగానే చాలా కష్టం. అదే ఒకరికి దగ్గరికి వెళ్ళి చెప్పి ఆడిని ఒప్పించి ప్రోడక్ట్ ని కొనిపించి వాడిపించడమే ఇదే. ఎందుకంటే ఒక్కసారి వాడారంటే ఖచ్చితంగా వాడతారండి, ఎందుకంటే అటువంటిది కదా మన వెస్టేజ్ అటువంటిది. కాబట్టి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఒప్పుకోరు, దాన్ని ఒప్పించినట్టు చేయాలి. సో దానికోసం చెప్పారని. తర్వాత ఏంటంటే షాకులు చెప్తారు, పర్లేదు అంటే ఇస్తున్నట్టే ఉంటారు ఐడియాస్, కానీ ఎవరు అదిగా ఇది కానీ చెప్పి రోజులు గడిపేస్తారనమాట. అలాగే కొంతమంది ఏంటంటే అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేస్తున్నాం వాటి కోసం చెప్పారు, అందుకే స్టాక్ కట్ లో చెప్పేస్తున్నాను, ఇంకేం లేదు. అంటే వాళ్ళు చెప్పిన మాట మీకు చెప్తున్నాను, ఓకేనా మేడం? తర్వాత ఏంటంటే కొంతమంది ఏంటంటే మాకు తగ్గలేదు అని అంటున్నారు కదా, వాళ్ళకి తగ్గదు. ఎందుకంటే వాళ్ళు మనం ఇచ్చినట్టు వాడరు, నచ్చినట్టు వాడతారు, అందుకే తగ్గదు. అలా తగ్గిపోమంటే తగ్గుతుందా? అది కూడా ఒక రీజనే. నెక్స్ట్ ఏంటంటే వాడి దగ్గర డబ్బులు ఉండకపోతే మనకి ఏంటంటే తనకున్న ప్రాబ్లంకి ఇది ఖచ్చితంగా తీసుకోవాలి, ఇన్ని ప్రోడక్ట్స్ అనేది తీసుకోవాలి. అయినా సరే వాడు ఏం చెప్తాడు, పొద్దులే నాకు ఈ 2 చాలు అనేసి అంటాడు. అంటే వాడే ఏం చేసుకుంటాడు, ఓహో ఇదేటికి అనేసి.
కానీ అన్ని కలగలిపితేనే అది తగ్గుతుంది అనేసినండి. మనం ఎంత చెప్పినా సరే లేదండి నాకు ఇదే కావాలని అనేసి అంటారు. మరి ఇదే కావాలనేటప్పుడు కొద్దిగా టైం పడుతుందండి అని చెప్తే అప్పుడు మాట ఓ 2 రోజుల తర్వాత వాడు మర్చిపోతాడు. టైం పడుతుందని అనే మాట. ఏడు తగ్గలేదు నాకు ఇంకా తగ్గలేదు అలాగే ఉంది అంటే అని అనేసినండి. అంటే వాడే ప్రోడక్ట్ తీసుకోడు, సరిగ్గా వాడు, అన్ని వాడికి తగ్గిపోవాలన్నమాట. ఈ రకంగాను కూడా ఏంటంటే నలుగురికి బ్యాడ్ గా చెప్పే అవకాశం కూడాను. ఇంకొకరికి ఏంటంటే డబ్బుల సమస్య, నిజంగానే డబ్బుల సమస్య ఉంటది అనమాట. తర్వాత మన వాళ్ళు ఏంటంటే చెప్పడానికే భయపడతారు. చెప్పడానికి భయపడ్డారు అంటే ఫ్రెండ్స్, ఇదైతే మాత్రం నేను ఫస్ట్ చెప్పడానికి అయితే భయపడలేదండి. అయితే ప్రోడక్ట్ కోసం తెలియకపోయినా సరే నేను ఏంటంటే మా వెంటనే చూసుకొని నేను వచ్చేసాను. భయపడడం అయితే లేదు. ఎలా చెప్పాను అంటే ఎవరు ఇందాక చెప్పాను కదా, మా నాన్నకు జరిగిన సిచ్యువేషనే చెప్పాను. అలాగే ఇంకొకరు కాకూడదు అన్నదైతే మాత్రం దృష్టిలో పెట్టుకొని అలా మాట్లాడాను. కానీ ఒక్కసారి కానీ ప్రోడక్ట్ కోసం మనం వాడి చెప్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే మనమే నమ్మాలండి. నమ్మిన తర్వాత ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది. అంటే నాకైతే మాత్రం పిచ్చిగా నచ్చిందండి బాబు. నిజంగానే. సరే మీరు ఎవరైనా అనుకోండి, పోనీ ఎవరైనా అనుకోండి, నా ఎదురుగా ఒక్కరిని పెట్టండి. అతన్ని మాట్లాడి కొన్ని నిమిషాల పాటు అతని వైపే మాట్లాడతానండి. ఎందుకంటే మాట్లాడాలి. ఎందుకంటే అతను మాట్లాడేది తప్పు కాదు. అతని ఆలోచన ఏంటంటే ఏ రకంగా ఉంది అనేది మాత్రమే మనం గ్రహించాలి. అంతే కదా మేడం. ఎందుకంటే వాడు ఇవ్వట్లేదంటే వాడు చెడ్డోడు కాదండి. వాడుకున్న బిజీ లైఫ్ లో ఏంటంటే ఇదేంటిది ఈ తలక నొప్పి, ఎంత టైం వేస్ట్ అని అనిసాను. ఖాళీగా ఉన్నోడి దగ్గరికి వెళ్ళినా సరే వాడికి ఏమనిపిస్తుంది, నేను ఏదో చేద్దామని అనుకుంటున్నాను, ఇలా నలుగురు దగ్గరికి వెళ్ళి నేను అడుగుతున్న వాడు చేస్తాడు. అంటే ఖాళీగా ఉన్నోడైతే అలాగ ఆలోచిస్తాడు, బిజీ పర్సన్ అయితే ఇలా ఆలోచిస్తాడు. కానీ ఖాళీగా ఉన్నోడికైనా సరే బిజీ పర్సన్ కైనా సరే కామన్ గా ఉండేది ఒక మాట ఏంటండి, ఫ్యామిలీ అంటే ఎవడైనా పడాల్సిందండి, వేరే ఆప్షన్ లేదు. నా ఫ్యామిలీ ఏమైతే పోనే అని అన్నోడైతే ఆడు ఫ్యామిలీ మ్యాన్ కాదు, అసలు ఆ మనిషి కాదు. ఇంకా విషయానికి వస్తే సో ఏంటంటే ఫ్యామిలీలో అందరూ బాగున్నారండి, అందరూ బాగానే ఉంది కదా, మీకు బాగానే ఉంది కదా, టైం తింటున్నారు కదా. ఈ మధ్య ఏంటేనండి ఆయిల్ సరిగా లేదండి. సో దాన్ని బట్టి మనం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం మాట్లాడగలిగితే ఖచ్చితంగా ఐడియాని లాక్కొచ్చవచ్చు. కానీ ఒకటండి, లేని అబద్ధం అయితే నేను చెప్పట్లేదు. కాకపోతే మనం ఏం చేసైనా సరే ఎదుటోడికి మంచి చెయ్యాలి అన్నది మన మనసులో గట్టిగా ఉందనుకోండి, చాలా చాలా బాగుంటది. ఎందుకు వాళ్ళకి మంచి చేస్తున్నామండి, రేపు పొద్దున్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యంగా ఉండి, అంటే ఇంటి యజమాని కోసమే ఫస్ట్ చెప్పడానికి వెళ్తాం, కానీ ఇంటి యజమాని ఎండరు. అప్పుడు ఏంటంటే యజమానురాలు చెప్తాం. ఆవిడ చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఆడవాళ్ళు అనేది, ఇంట్లో ఆడవాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళు ఆరోగ్యం మీద దృష్టి పెడతారు. ఫస్ట్ చీరలో నగలు అనేది సెకండరీ, కానీ ఫస్ట్ ఆరోగ్యం మీదే దృష్టి పెడతారు. పిల్లల ఆరోగ్యం కన్నా ఏది కూడా ఎక్కువ కాదు ఎవరికైనా. నిజమంటారా కాదంటారా? నిజమే అంటారులే. ఓకే, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు కదా. సో ఏంటంటే ఆ రకంగా చూసుకొని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి చూసుకొని మనం మాట్లాడే తీరు కానీ కొద్దిగా మార్చుకుంటే, అంటే ఏం లేదు మేడం, వాడు ఏదో కోపంగా మాట్లాడాడు కదండి, వీడి కోసం నేను రావడం అంటే సర్లే పో అనేసి నన్ను అంటారు. సర్లే అన్నాడు కదా, ఇంట్రెస్ట్ లేకుండా కేర్లెస్ గా మాట్లాడాడే అనుకోండి, వదిలేసి వచ్చాను. నిజంగా అతను మంచోడు అంటే మీకు ఏమని అనిపిస్తే, ఈ ఫ్యామిలీ మంచిది, అతను మంచోళ్ళు, వీళ్ళకి ఏదైనా మంచి చేయాలని అనిపిస్తే వాళ్ళు ఏమన్నా సరే, అంటే అంత మంచోళ్ళు అయితే ఏమనరండి, వద్దులే బాబు టైం వేస్ట్ చేయడం ఎందుకు వెళ్ళమ్మా అనేసి అంటారు, పద్ధతిగా మాట్లాడతారు. నాటుకున్నాడు అయితే ఎవరికి సమాధానం అలాగే చెప్పాలి. ఏదైనా సరే మగవాడి దగ్గర క్లియర్ అవ్వండి, ఇంటి యజమానురాల దగ్గర అవుతుంది ఆరోగ్యం కోసం కాబట్టి. సో ఆ రకంగా ఏంటంటే మాట్లాడి ఐడి తెచ్చుకోవచ్చు. ఏ ఫ్యామిలీ మ్యాన్ అయితే. ఫ్యామిలీ మ్యాన్ కాకపోతే, ఐ మీన్ బ్యాచులర్ అయితే మాత్రం, అరే నువ్వు ఎంతసేపు రా, నువ్వు ఇంటి మీద ఆధారపడి ఉంటావునని వాడికి జాబ్ అంటే డ్రీమ్ ని మనం కల్పించి, జాబ్ అవేర్నెస్ ని మనం, అంటే ఎక్కడా లేదు, జాబ్స్ ఎక్కడా లేవు, వాడు చదువుకున్నాడు సరే ఎలా చేస్తాడు అని నా జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాడు, వెయిట్ చేయండి, అలాగే వెయిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. సో నీకు వీటికి చేయడానికి జాబ్ కి సంబంధం లేదని అనుకుని వాడికి అర్థమయ్యే విధంగా చెప్పినట్లయితే అది కూడా లేకపోవచ్చు. అలా అన్నమాట. ఇంకా ముసలి వాళ్ళు అంటారా,
ఇంకా ముసలి వాళ్ళ కోసం అంటే ఏముందండి, వాళ్ళు తగ్గితే వాళ్ళే వస్తారు. ఎందుకంటే ఏదో అంటారు కదా, ఇది కామన్ గా చెప్పే మాట, డబ్బు లేకపోవచ్చు కానీ జబ్బులేని ఇల్లు లేదనేసి అంటారు. ఇది మనకు తెలిసిన ఫస్ట్ మాట అదే, సామెతలు అంటారు కదా, ఆ రకంగా. సో ఎదుటోడు ఎలాటోడు అని తెలుసుకొని మనం మాట్లాడగలిగితే ఏదైనా సరే, ఏ ఐడియా అయినా సరే వచ్చేస్తుంది. కాకపోతే జెంట్స్ మేమైతే మాత్రం ఆ రఫ్ గా ఉంటే రఫ్ గా హ్యాండిల్ చేస్తాం, స్మూత్ గా ఉంటే స్మూత్ గా హ్యాండిల్ చేస్తాం. కానీ అన్ని వేళల్లోనూ సరే మన మన లేడీస్ మన టీమ్ మెంబర్స్ మీరు ఉన్నారు కదా మేడం, మీలాంటి వాళ్ళైతే మాత్రం ఎదుర్కోవడం కొద్దిగా కష్టం. కానీ కష్టమని అంటే మీరు చేయలేరని కాదు మేడం, చాలా కష్టం. ఎందుకంటే రఫ్ గా అంటే మీరే అర్థం చేసుకుంటారు. అలాంటి వాళ్ళు జోలికి వెళ్ళడం మానేస్తారులేండి, అలాంటి జోలికి అయితే వెళ్ళడం వేస్ట్. సో ఆ రకంగా మీకు తెలిసిన విధంగా అయితే మాకైతే ఇంకేమీ తెలియదండి. ఎందుకంటే మేమైతే మగవాళ్ళ దగ్గరకు మాత్రమే వెళ్ళగలమండి. మీరైతే డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్ళిపోయి అక్కడ మాట్లాడి ఏం కూర చేసి ఏంటి అనేది వంటగదిలోకి వెళ్ళిపోయి కూడా మాట్లాడే సోర్స్ అనేది మీకు ఉంటది. మాకు అలా లేదు కదా, గేట్ బయట ఉంటది, బయట నుంచి సార్ అని పిలవటం, ఏమైనా వాళ్ళు వచ్చినంత వరకు బయట వెయిట్ చేయడం మేము అదే జెంట్స్ అయితే. సో లేడీస్ అయితే మాత్రం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడే అవకాశం అయితే మాత్రం మీకే ఉంటుంది. అందులో ఆరోగ్యం చెప్పినట్లయితే, ఎందుకంటే రోజు మనం ఇలా వాడుతున్నాం కదా, దీనికోసం నీకు తెలుసా అని అనేసి స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత అలా ఆ రకంగానే మనం ఐడియా అనేది తీసుకోవచ్చు. అయితే ఇందులోనూ నాకు మేడం గారు ఒక మాట చెప్పారు, ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు కూడా ప్రోడక్ట్ నమ్ముతున్నావు తప్ప లీడర్ని తీసుకురావట్లేదు అని అనేసి. లీడర్ని తీసుకురావట్లేదు అని అంటే దానికోసం కూడా ఫస్ట్ లో చెప్పేటప్పుడు నాకు అనిపించింది, సరే మేడం నిజమే, మనం సంపాదించాలంటే లీడర్స్ ఉండాలి. ఒక్కటే మేడం, జనం బాగుండాలంటే ఫుడ్ సప్లిమెంట్ అనేది వాళ్ళకి సప్లై చేయాలి. మనం కూడా బాగుండాలనుకోండి, లీడర్స్ అయితే కావాలి. అది వాళ్ళతో పాటు జనంతో పాటు లీడర్స్ కూడా ఉంటే బాగుంటది. ఈ రకంగా ఏంటంటే బిజినెస్ ఎలా చేయాలి అనేది కొద్దిగా చెప్పడం జరిగింది మీటింగ్ లో. ఆ తర్వాత ఏంటంటే ఇది సక్సెస్ కి సంబంధించినవి ఈ మాటలన్నీ కూడాను. ఏంటంటే సక్సెస్ కి సంబంధించినవి 4. ఒకటి ఏంటంటే ప్రోడక్ట్ అనేది మనం వాడాలి ఫస్ట్, దానికోసం మనకు తెలియాలి. తెలిసిన తర్వాత రెండోది ఏంటంటే దానికోసం నలుగురికి పెంచాలి, అంటే షేర్ ద ఎక్స్పీరియన్స్ అనమాట. నీకు ఏమైంది, ఎలా ఉంది అనే మాటని చెప్పడం. తర్వాత మూడోది ఏంటంటే ఎవరెవరికి చెప్పాము, ఎవరెవరికి చెప్పాలి, ఎవరెవరికి బాగోలేదు అని అనేది లిస్ట్ రాసుకోవాలి. లిస్ట్ రాసుకోవడం అంటే చదువుచిన వాళ్ళంటే రాసుకుంటారు, రాని వాళ్ళు ఏంటంటే మైండ్ లో పెట్టుకుంటారు. కానీ చదువు వచ్చిన వాళ్ళు మర్చిపోతారు, ఎందుకంటే అందుకనే కదా రాసుకోమంటారు. కానీ చదువు రాని వాళ్ళు మాత్రం మైండ్ లో పెట్టుకుంటారు. మా రాజేశ్వర మేడం లాగా కొనకొనవరండి బాబు, బాగా పడుకుందాం అనేటప్పుడు ఫోన్ చేస్తారు అప్పుడు. కానీ బాగుంటుంది మేడం, ఆ మేడం కమిట్మెంట్ చూస్తే ఇలాగే ఉండాలి ఏదైతే నేమని అనుకున్నాను. సో ఆ రకంగా ఏంటంటే లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత 4వది ఏంటి, వాళ్ళని వీలైతే కలవటం, లేదంటే ఫోన్ చేసి. ఇది ఆఫ్కోర్స్ జనరల్ గా మీకు తెలిసిన మాటేనండి, కాకపోతే నేను ఇలా చెబుతుంటే ఎదుటోడికి కూడా చెప్పడానికి వీలుగా ఉంటుంది, నాకంటూ ఒక ప్రాక్టీస్ ఉంటుంది అనే మాటని రిపీటెడ్ గా మీతో చెప్తున్నాను. ఎందుకంటే నా ఫ్యామిలీ కదా, నా ఫ్యామిలీ దగ్గర నేను ఎలా ఉంటాను అనేది మీకే చెప్పకపోతే ఇంక నేను ఎదుటోడికి నేనేం చెప్తాను అన్న ఉద్దేశం మీద నేను చెప్తున్నాను. ఓకేనా, యాక్సెప్టెడా అందరూ? ఓకే, థ్యాంక్ యూ. సో ఏంటంటే అలా నేను తర్వాత హోమ్ మీటింగ్స్ చేయమన్నారు. అంటే ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే ఎలా గడిచింది అని అంటే సక్సెస్ కోసం చెప్పారు మేడం, హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలి, అయితే ఎన్ని పీవీలు చేయాలని ఆలోచనలో ఉంది. ఫస్ట్ నువ్వు అనుకోవాలి అనే విషయం కోసం చెప్పారు. అసలు నువ్వేమవుదాం అనుకుంటున్నావు ఈ నెలలో అని ఆ రకంగా చెప్పడం అయితే జరిగింది. తర్వాత ఏముంది మేడం, ఇంకోటి మేడం, మార్నింగ్ సరే మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ ఏంటంటే బాగానే ఉంది, ఆల్రెడీ వీడియో పెట్టాను మీకు, ఏమో పెట్టారనిస్తున్నాను. ఎందుకంటే నేను ఒక్కసారి వీడియో నేను ఇలా మొబైల్ పట్టుకుని అలా వీడియో తీయగానే చాలా మంది తీసుకుంటున్నారు. అంతవరకు మొబైల్ అందరి పాకెట్ లోనే ఉన్నాయి. ఆ తర్వాత ఒకసారి అడిగితే నేను మా మేడం దగ్గర నేర్చుకున్నాను వీడియో తీయడం అని అంటే, ఏంటనంటే ఏమండి ఇప్పుడు మనం ఒక దగ్గరకు వచ్చామనంటే అందరం కలిసి ఉన్నాము,
అందరం ఎక్కడ కలిసాం ఇప్పుడు మీ ఫోటో అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు, కానీ అందరితో పాటు కలిపి ఫోటో దిగడం అనేది రేరుగా జరుగుతుంది. సో అది కూడా ఒక మెమరీ అనేది. ఆ ఫోటో సంగతి ఇప్పుడు మీకు తెలియదని తర్వాత తెలుస్తుంది అని అంటే అప్పటి నుంచి అంటే వాళ్ళకేం అర్థమైందో నేను చెప్పడమే తెలియదు చెప్పిపోయాను. ఎందుకంటే నేను కూడా వీడియో చేస్తాను కదా, వాళ్ళకి దగ్గరగా ఎక్స్ప్లెయిన్ చేసేటంత అయితే మాత్రం ఉండదుగా. సో రకమన్నమాట. లంచ్ అయితే బాగానే ఉంది. మళ్ళీ కూర్చున్న తర్వాత ఒక ఎక్సర్సైజ్ చేయించారు. ఎందుకంటే తిన్న తర్వాత ఏమొస్తుంది, నిద్ర వస్తుంది అని అంటారు కదా. సో దానికోసం కొన్ని ఎక్సర్సైజ్ చేయించడం, క్లాప్స్ కొట్టించడం ఇవన్నీ చేయించారు. తర్వాత ఏంటంటే మాకు హోంవర్క్ ఇచ్చారు ఫస్ట్ డే. సో ఫస్ట్ హాఫ్ ఏం చెప్పారని లీడర్స్ ని ఒక గ్రూప్ కింద డివైడ్ చేశారు. వాటి కోసం చెప్పిన తర్వాత సక్సెస్ కోసం చెప్పారు. ఆ సక్సెస్ అనేది పాయింట్స్ అనేది మేము చెప్పారు. లీడర్ డివైడ్ చేయడం అనేది అది చెప్పిన పెద్దగా అనిపించదని అందుకే ముందు చెప్పలేదు. తర్వాత ఏంటంటే హాఫ్ డే తర్వాత మీరు ఎవరిని అప్రోచ్ అవుదాం అనుకుంటున్నారు, ఎవరు అంటే ఈ వీక్ లో 15 మందికి వాటర్ ప్యూరిఫై అమ్మాలి, వాళ్ళ లిస్టు నాకు కావాలి అనేసి అన్నారు. అంటే అదొక హోంవర్క్. రెండోది ఏంటంటే అంటే లిస్ట్ ప్రిపేర్ చేయండి అనే మాటకి రెండోది ఏంటంటే ఒక 25 మెంబర్స్ ని నువ్వు ఈ నెలలో జాయిన్ చేయాలి అని అంటే నువ్వు ఎంతమంది లిస్ట్ రాస్తావు అని అనేసాను. సో అంటే మినిమం 25 మెంబర్స్ ఉండాలి, ఎంతమంది నువ్వు జాయిన్ చేయగలవు అని. ఆ రకంగా ఒక లిస్ట్ ప్రిపేర్ చేయమన్నారు. ఆ తర్వాత మెయిన్ ఏంటంటే నీ డ్రీమ్ చార్ట్ అసలు ఏంటి అని దానికోసం కూడా రాయమన్నారు. అంటే నీ గోల్ ఏమవుతుంది, అదే నీ గోల్ ఏంటి అని. ఇప్పుడు 1 year తర్వాత నువ్వు ఎలా ఉందాం అనుకుంటున్నావు, 3 years తర్వాత ఎలా ఉందాం అనుకుంటున్నావు, 5 years తర్వాత నీ ఏమేంటి అనే ఈ 3 years మీద మాత్రమే గోల్ రాసి పెట్టమన్నారు. పెట్టమంటే సరే ఏముంది పెట్టేద్దాం అనేసి అనుకుంటే నేనైతే మామూలు పేపర్ మీద రాసేస్తున్నాను. నేను చాలా మంది బయటకు వెళ్ళిపోయి చార్ట్లు కొనుక్కుంటున్నారు, పెద్ద పెద్ద కలర్ చార్ట్స్. సో దాని మీద ఏంటంటే చాలా బాగా డిజైన్ చేశారు. డిజైన్ చేసిన తర్వాత రాస్తున్నారు. నా రూమ్మేట్ అయితే ఒక అతను సీనియర్ అండి, గోల్డ్ డైరెక్టర్ అనుకుంటా, స్టార్ అనుకుంటా, ఆవిడ సత్యబాబు ఏమో సారీ అండి స్టేజ్ అయితే నాకు తెలీదు పొజిషన్ అయితే, కానీ సత్యబాబు గారు అండి, కానీ హ్యాండిక్యాప్డ్ అండి ఆయన్ని చూసి నేను అనుకున్నాను ఇతను ఎక్కడో చూస్తాను అంటే ఎక్కడ చూస్తానండి, జూమ్ మీటింగ్ లో చూస్తాను. ఒక కార్ అచీవర్ అయిన ఒక పాంప్లెట్ అంతా చూస్తారు, మనకి ఇస్తారు కదా ఒక పేపర్ లాగా, ఒక బుక్లెట్ లాగా, అందులో చూసాను నేను. అప్పుడు గుర్తొచ్చింది ఆయన అండి, ఆయనతో నేను రూమ్ షేర్ చేసుకున్నాను. అంటే ఒక రూమ్ లగ్జరీ రూమ్ 4 members ఇచ్చారు, అందులో నేను ఒకరిని ఆయన ఒకరు అన్నమాట. ఆ రకం చేస్తే సో ఏమవుతాం అనుకుంటే తనకున్న ఎక్స్పీరియన్స్ తో ఆయన మాట్లాడారు. ఎప్పుడు వచ్చో పలానా అంటే ఇలాగా ఏ విషయంలో కూడా భయపడొద్దు అనేసి తనకు తోచిన మాట అయితే నాకు చెప్పారు. రూమ్ అయితే బాగానే ఉంది, కాకపోతే ఏసీ కదా చలించింది. మేబీ ఏసీ ఎక్కువ అవటం వల్లనేమో కొద్దిగా అదే ఓకే. సో నెక్స్ట్ డేకి రెడీ అవుతున్నాం, టిఫిన్ చేసి అయిపోయింది, స్టార్ట్ అయిన తర్వాత క్యాల్కులేషన్ దగ్గరికి వచ్చేసరికి క్యాల్కులేషన్ అంటే 2 + 2 4 అలాగే అనుకున్నాను బాబు. ఈ క్యాల్కులేషన్ చూస్తుంటే అసలు పీవీ అంటే ఏంటి, బీవీ అంటే ఏంటి అనే విషయం మీద చాలా చాలా క్లారిటీ వచ్చింది. అది మార్కెటింగ్ ప్లాన్ ఏంటంటే అసలు మార్కెటింగ్ ప్లాన్ అంటే ఏంటి అని అడిగారు ఫస్ట్. ఈ ప్లాన్ లోకి రావాలంటే అసలు ఏం చెయ్యాలి అనేసి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలని అంటే ఫీజు ఏమైనా ఉందా అని అడిగారు. లేదు అంటే నో ఫీజు, ఎవరైనా సరే మనం డైరెక్ట్ గానే జాయిన్ చేసుకోవచ్చు. ఏమైనా కిట్ ఇస్తున్నామా, ఈ కిట్ కొంటే గానీ మీరు జాయిన్ అవ్వడానికి లేదు అంటానికి ఏమైనా అంటున్నామా అంటే అక్కడ ఉన్న క్లాస్ చెప్తున్నాను సార్ నేను, ఓకేనా. నేను త్వరగా ఫినిష్ చేస్తాను, టైం అవుతుంది అమ్మా. ఓకే. సో ఏంటంటే ఫస్ట్ ఇది జాయినింగ్ ఫీజు లేదు కదా, జాయినింగ్ ఫీజు లేదు అని చెప్పారు. కిట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నావా, ఇది కొంటే గానే జాయిన్ అవ్వని అన్నారంటే అది కూడా లేదు. మరి ఏంటంటే రెన్యువల్ ఏమైనా చేయించాలా, అది కూడా లేదు. మరి ఇవన్నీ లేనప్పుడు జాయిన్ అవ్వడానికి అసలు ఏంటి ప్రాబ్లం అనిస్తానంటే, ఇప్పుడు జాయిన్ అవ్వాలంటే ఒక ఆధార్ కార్డు మాత్రమే ఉంటే చాలు జాయిన్ అవ్వాలంటే. అంటే ఈ విషయం కోసం చెప్పారు అనమాట.
ఆ తర్వాత క్యాలిక్యులేటర్ వచ్చినట్లయితే 1 PV ఈజ్ ఈక్వల్ టు 30 రూపీస్ అనమాట 1 PV. అంటే అలాగా 1 PV ఈజ్ ఈక్వల్ టు బీవీలో కొలవాలి అంటే బీవీలో రావాలంటే 18 DV అని మీకు తెలిసిందే. సో ఈ రకంగా చెప్పారు సార్ అండ్ మేడం, ఈ రకంగా అయితే చెప్పారని. సో 5%, 8% పర్సంటేజ్లు బట్టి మనకి ఎంత అమౌంట్ వస్తుంది. అయితే మనం ఎంత లెవెల్లో ఉన్న దాన్ని బట్టి మాత్రమే మనకి డబ్బులు వస్తాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే తను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు అనుకోండి, తన కింద ఏంటంటే బోల్డ్ ఉన్నాయి. ఐ మీన్ ఒక ఎల్ఓబి వరకు ఎల్ఓబి ఏంటంటే ఇంక ఎల్ఓబి కింద చాలా ఇంకా చేశారు. అయినా సరే అతనికి ఎంతవరకు అయితే రాగలదో అంతవరకు మాత్రమే వెళ్తుంది అమౌంట్. దానికోసం చెప్పారు. అంటే బ్రాంజ్ స్టార్ట్ కాబట్టి. మళ్ళీ సిల్వర్ అయితే కొన్ని 5% వరకు ఉంటుంది. తర్వాత ఇంకా గోల్డ్ అయితే ఆ రకంగా అనమాట. అలా చార్ట్ బట్టి కొన్ని క్యాల్కులేషన్స్ ఇచ్చారు, దాన్ని బట్టి చేసాము. సో అవన్నీ తెలియాలని అంటే ఖచ్చితంగా బుక్ చూపించాల్సింది, లేదంటే మీరైనా నోట్స్ రాసుకోవచ్చు. కాబట్టి క్యాల్కులేషన్ కోసం చెప్పారు, చాలా బాగా అర్థమయ్యాయి. సో ఏంటంటే హైలైట్ అని కాదు, ఒక 7 గ్రూప్స్ అనేది డివైడ్ చేశారు ఫస్ట్ డే. ఆ గ్రూప్స్ లో నాది లాస్ట్ గ్రూప్. ఏంటంటే నాది లాస్ట్ గ్రూప్. కానీ క్యాల్కులేషన్ విషయంలో మాత్రం అసలు ఏ విషయంలోనైనా సరే మీకు తెలుసు కదండి, నేను ఎక్కడుంటే అక్కడ నోరు అసలే వాళ్ళకు వచ్చేది మాటలు. సో ఏంటంటే అలా మాట్లాడుకోండి, ఎందుకంటే డౌట్ గట్టిగా అడుగుతాను, డౌట్ ఉంటే మాత్రం అడుగుతాను, ఎందుకంటే డబ్బులు ఇచ్చేయాలి. సో ఆ రకంగా క్యాల్కులేషన్ విషయం కొత్త మాత్రం ఫస్ట్ మేమే ఉండేవారు. ఎవరు చేశారు పలానా ఆన్సర్ ఎంత వచ్చిందని అంటే చెప్పేవారు. ఏముందండి చదువుకుంటూ వచ్చేస్తుంది, అదే కాదు ఇదంతా కాదు. క్యాల్కులేషన్ అయితే ఈ రకం ఉంది. తర్వాత స్టార్క్ అయితే ఏ రకం ఉంటది. స్టార్క్ అయితే మాత్రం అయిపోలేండి బాబు, అయిపోలే నిజంగా అయిపోలే. తర్వాత లీడర్షిప్ బోనస్ కోసం చెప్పారు, డైరెక్టర్ బోనస్ కోసం చెప్పారు, లీడర్షిప్. దాని తర్వాత ఏముంది, ఒక్క నిమిషం మేడం కనిపించింది సార్. ఓకే, కార్ ఫండ్ అని, హౌస్ లోన్ అని, అదే హౌస్ ఫండ్ అని, తర్వాత ట్రావెల్ ఫండ్ అని, ఇది ఎలిట్ గ్రూప్ అని, అదే ఫైనల్ అనుకుంటా. ఎలిట్ గ్రూప్ కోసం కూడా చెప్పారనమాట. ఎలిట్ క్లబ్ దానికైతే మా బాబాయ్ ఒక మంత్ 20 లక్షలు అది ఏటో మరి. ఆ రకంగా అంటే ఇవి మీకు చెప్పినా సరే కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. కానీ మీటింగ్కి వెళ్ళినందుకైతే మాత్రం నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను మేడం. కానీ మీరు అనుకోవచ్చు మీటింగ్కి వెళ్ళారు కదా వీళ్ళకి ఏదో తెలిసిపోద్దని అంటే, తెలుస్తుంది మేడం, చాలా తెలుస్తుంది. కానీ ఇక్కడ మీటింగ్ దగ్గర ఏవైతే చెప్పారో మా మెంటర్, మా విజయ్ మేడం, లక్ష్మి మేడం, అనుష మేడం, మా రాజేశ్వరి మేడం, వీళ్ళ నలుగురు కూడా ఒక్కొక్కరి దగ్గర ఏదైతే నేర్చుకున్నానో ఈ క్యాల్కులేషన్ విషయం అయితే నిజంగా నాకు తెలియదు ఎలా ఉంటుందని. కానీ చెప్పినా సరే మీకు అర్థం కాదు సార్ అనేవారు. వాళ్ళు చెప్పే మాటలే అక్కడ 100%కి ఒక 70% అనేది మా విజయ మేడమే చెప్పారు. ఎందుకంటే నేనైతే వినటానికి వచ్చాను, నిజంగా నేను వినటానికి వచ్చాను. కానీ అటువంటి మీటింగ్స్ ఎందుకు పెడతారు అంటే నిజంగానే అటువంటి మీటింగ్స్ వెళ్ళాలండి, అది ఒక లుక్. అది ఇప్పుడు మామూలుగా ఒక దగ్గర ప్లాన్ చెప్పామే అనుకోండి, వెళ్తాం ఓ ట్రాక్ టీషర్ట్ వేసుకొని వెళ్ళిపోతాం. అలా చెప్తే ఎదుటోడు ఏమైనా నమ్ముతాడా? ఎందుకంటే మనమే మన కంపెనీ ఎవరు బాబు ఇలా రారా ఇలా వచ్చారంటే అంట కదా. ఎవడైనా సరే తెలిసినోడైనా సరే పర్ఫెక్ట్ గా ఉన్నవాడైతే ఒక్కటి అడుగుతాడు, ఫస్ట్ నీ కంపెనీ కోసం నమ్మినప్పుడు యూనిఫామ్ అనేది మెయింటైన్ చేయాలి అని. సో ఫ్రెండ్స్, లేడీస్ అయితే నేను ఎక్కువ చూస్తున్నాను, మన ఫ్యామిలీలో లేడీస్ అందరూ కూడా యూనిఫామ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. కానీ జెంట్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే కొంతమంది చెయ్యట్లేదు, అంటే తప్పుగా అనుకోవద్దు. అందుకనే ఏంటంటే నేను కూడా చేసేవాడిని కాదు, ఎందుకంటే చేసేవాడిని కాదు అంటే ఆ టైంకి నా దగ్గర అది లేకపోవడం, ఆ యూనిఫామ్ లేకపోవడమే. అది వచ్చినంత వరకు మేడంని అయితే మాత్రం ఫోన్ చేసి మేడం నాకు యూనిఫామ్ కావాలి అనేవాడిని. ఎందుకు యూనిఫామ్ కావాలి అని అన్నాను అంటే నేను అంత ఇష్టం, నాకు యూనిఫామ్ ఇష్టం కాదు మన కంపెనీ అంటే. సో
దీనికోసం ముందు మనం నమ్మామని అనేసి ఎదుటోడికి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ మనం చెప్పకుండానే తెలిసేది ఏదైనా ఉంది అంటే అది ఒక యూనిఫామే. యూనిఫామ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. నీకు వచ్చా రాదా లేదు సెకండరీ. ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అంతే కదండి. ఇప్పుడు ఏ స్కూల్ అని తెలిస్తే వాడి దగ్గరికి వెళ్ళి ఒరే బాబు నువ్వు ఏ స్కూల్ అని అడుగుతావా? కాదు కదండి. సో యూనిఫామ్ చూసి పలానిది. అలాగే మన మన డ్రెస్ చూసి వీళ్ళు అనేసి అని తెలియాల్సిందే. అందుకని అఫ్ కోర్స్ ఆ విషయం అందరికీ తెలుసులేండి. తెలిసిన విషయాన్ని చెప్తున్నాను. ఇందాకలే చెప్పాను కదండి, ఓపిక కొద్దిగా నన్ను భరించండి. ఎందుకంటే ఫ్యామిలీ దగ్గర నేను మాట్లాడకపోతే ఇంకెక్కడ మాట్లాడగలనండి. ఓకేనా మేడం? సరే మేడం, ఎవరైతేనే ఓకేనా మేడం? అయితే ఆ రకంగా ఉండాలనేసి అనుకున్నాను. మీటింగ్కి వెళ్ళి అయితే మాత్రం నేను 70% అయితే మాత్రం మన మెంటర్ దగ్గర నేనైతే విన్నాను. విన్న తర్వాత అది కూడా ఆచరించాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటో ఆ 30% నేను ఏదైతే నేర్చుకున్నానో 30% అయితే మాత్రం ఖచ్చితంగా ఇంకా నెలకి ఎన్ని రోజులు ఉన్నాయండి? చాలా ఇంకా ఉన్నాయి. 7 days, సారీ ఒక 10 days అనుకోండి. ఈ 10 days ఉన్నాయి కదా, ఈ 10 days లో నేను ఏదైతే అచీవ్ అవుదాం అనుకుంటున్నానో అదైతే మాత్రం అయిపోతాను. షూర్. అది నేను మీ అందరి ముందే చెప్తున్నాను నేను. నో ప్రాబ్లం. ఎందుకంటే చెప్పే మాట ఏంటంటే కరెక్ట్ గా ఉంది. మన తర్వాత భయపడకూడదనంటే ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటది ఏంటి అని అనేది మనకి తెలియాలి. కాబట్టి అది నాకు తెలిసింది. నాకు చాలా చాలా ధైర్యంగా ఉంది. ధైర్యం అయితే గట్టిగా ఉంది. అందులో ఇంకా ధైర్యంగా ఉంటే ఎదుటోడు ఇవ్వకపోతే కోటేషన్ లాగిస్తున్నట్టు అంత ధైర్యం అనమాట. సో ఆ రకంగా సారీ. కాబట్టి నేనైతే చేస్తాను, మీరు కూడా చేయాలి. ఈ రకంగా ఏంటంటే విఎల్సి మీటింగ్ అనేది ఉంటది. ఇంకా అంటారా నేను అలర్ట్ చేస్తాననేసి చాలా మంది, సారీ మన దాంట్లో కొంతమందికి మాత్రమే తెలుసు నేను అలర్ట్ చేస్తానని. కానీ అలరంటే ఏముంది మేడం, మనం ఇంట్లో నెలకొంటాం అలానే ఉంటాం. అదే బయటకి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం ఏంటో మనం చూపించాలి అంతే. అంటే ఇప్పుడు మనం విజయవాడ వెళ్తున్నాం, మనం విజయవాడ వెళ్ళేటప్పుడు ఏంటంటే మన టీం ఎలా ఉంటుంది అంటే పక్క టీంకి ఉంటారు కదా కొద్ది పోటీ. సో మన టీం ఎంత సాధించింది, మన ఆ టీం ఎంత సాధించింది, సో మనం ఏం సాధించామని అనేది మనకు కావాలి. నలుగురు మనల్ని గుర్తుపట్టాలంటే మాత్రం ఏదైనా చేస్తేనే మేడం, లేకపోతే చాలా చాలా కష్టం. అంత ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మేమంటే ఏదో ఆగతాయితంగా తిరిగేసి మాకు ఎవరో ఒకరు మోటివేషన్ చేస్తారు. ఒరేండి అంత ఖాళీగా ఉంటే నీకు ఎవరు చూస్తారా, నీకు అంటే ఎవరు చూడరు, నువ్వు తిరగాలి అని అనిసింది. మరి ఇంట్లో ఆడవాళ్ళకి ఎందుకు మేడం చెప్పరు? అదే మొక్క ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళకి ఎందుకు చెప్పరు? ఏమన్నా తక్కువనా? అలా చేయలేరండి, ఎవ్వరు కూడా చేయలేరు. ఇది నిజం. నేనైతే ఇన్స్పిరేషన్ అయితే మాత్రం వాళ్ళని చూసే. బద్దం వచ్చింది అనుకో మేడనే చూస్తాను, ఓ నాయన ఇలా చేస్తుంది పాప, నాతో పాటే నాకంటే ముందు లెగుస్తుంది, నాతో పాటే నాకంటే వర్క్ చేస్తాను. ఇంకా నేనేంటంటే ఇంకా బయటకు వెళ్ళిపోయి వాళ్ళందరూ ప్లాన్లు చెప్పుకొని జస్ట్ నిలబడి మాత్రం ప్లాన్ చెప్తాను. కానీ ఇంటికాడ ఉన్న తర్వాత ఏంటంటే పాపం ఇంటికాడ పనులు ఎలా ఉంటాయి మీకు తెలుసు. మొత్తం A to Z బుర్ర కానించి కాలి బట్టన వేల వరకు అన్ని కదలాల్సిందే, అన్ని వంగాల్సిందే, చేతులు పనిచేయాల్సిందే, కాళ్ళు పనిచేయాల్సిందే. ఆ రకంగా అన్నమాట. ఒక్కొక్కసారి నడుము కూడా పడిపోద్ది ఆ రకంగా. సో మీతో పోలిస్తే మేము ఇంకా 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 చేయాలి. కాబట్టి ఏంటంటే నేను ఒక్కటి మన టీంలో అందరూ లేడీస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను ఎలా పిలిచినా సరే నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గానే ఉంటాను. ఎందుకంటే మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్, నన్ను భరిస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళే కదా మేడం అతను భరించేది. కాబట్టి ఈ రకంగా ఏదైనా సరే చెప్పడానికైనా మనకి ముందు ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి అనేది నేర్చుకోవడం అంటే ఇంకా ఫిక్స్ అయ్యాను అనమాట. దానికోసం తెలిసిన తర్వాత ఒక మనిషిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఏంటంటే అది కూడా ముందు నుంచి తెలుసు. కాకపోతే ఏంటంటే ఇంకా కాన్ఫిడెంట్ వచ్చింది. సో ఏ రకంగా ఉంది ఇప్పుడు ఏంటి ఎలా ఉన్నది అంటే నేను నిజంగా అంత ముందే మా దగ్గర వాళ్ళకి ఎవరికి చెప్పాలనిపించలేదు. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? సరే వాడు నిజంగానే నెగిటివ్ గానే వస్తాడు, వాడు ఐడియా ఇవ్వడు, అయినా సరే మనం ఏం చెప్పాలి? వాడు ఐడియా ఇవ్వడు అనుకుని వెళ్ళండి, నిజంగానే వెళ్ళండి, కానీ ఏదైనా సరే మనస్ఫూర్తిగా చెప్పండి.
నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి, మనం చేసేది మంచి పనే. మన వెనకాల మీరు నమ్ముకున్న దైవం ఉంటుంది నిజంగానే. నాకైతే ఉన్నారండి, నాకైతే ఉన్నారు. నాకైతే ఉన్నారంటే అది మాకు లేరా అని అడుగుతారు మీరు. అలా కాదు, ఉన్నారు, అందరి దగ్గర ఉంటారు. కాకపోతే ఏంటంటే మనం చెప్పే మాటలు, నేను కూడా ఫస్ట్ డే ఫాస్ట్ డైరెక్ట్ 8% అయినప్పుడు కూడా అదే చెప్పాను. నేను నమ్మాను, నేను అనుకున్నది మంచిది కాబట్టి దేవుడు నాకే దారి చూపిస్తాడని. నాకు నిజంగానే ఇదిగో మా మెంటర్స్ రూపంలో దారి చూపించారు. సో ఆ రకంగా ఏంటంటే VLC లో నేను నేర్చుకునేది ధైర్యం. తర్వాత ఏంటంటే అంటే ఎక్కువ ధైర్యం, ఆల్రెడీ డేర్ ఉంది, నో ప్రాబ్లం. కాకపోతే సబ్జెక్ట్ అనేది ఈ రకంగా ఉంటుంది, క్యాల్కులేషన్ అనేది, సంపాదన అనేది ఈ రకంగా ఉంటుంది. సంపాదన అంటే నిజంగా సంపాదన బుర్ర పిచ్చెక్కిపోయిందండి. ఇటు ఈ రకంగా వస్తాయా డబ్బులు అని అనిసాను. ఏంటి మేడం, ఎక్కడి నుంచి వస్తాయి మేడం డబ్బులు? నాకు అర్థం కాదు. కానీ సముద్రం, మహాసముద్రమే, ఇంకా అందులో లోతు కూడా నాకు తెలియట్లేదు. తెలుసుకోవాలి మేడం, లోతు కూడా మనం కూడా తెలుసుకోవాలని మనకే ఉంటది కదా, తెలుసుకుందాం. అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో పడనే నిజంగానే తెలుసుకుందాం. అంతే కదా మేడం, అనుకోకపోతే ఇంకెప్పుడు అవుతున్నాం? యూనివర్స్ ఆల్రెడీ ఒక్కటే చెప్పారు, నువ్వేమనుకుంటావు అదే అవుతావు. మళ్ళీ దాన్ని బట్టి ఏంటంటే మళ్ళీ ఇంకొకటి మన మైండ్ లో ఒకటి ఉంటాయండి. ఒకటి ఏంటంటే తెలిసిందే కదా, ఒక మంచిని సహకరించేది, ఇంకోటి ఏంటి చెడుని సహకరించేదని. కానీ మన కర్మ ఏంటో తెలుసా, చెడుకే ఇస్తాం. చెడు చెడు కాదండి, అనుమానానికి. అంటే వీడి దగ్గరికి వెళ్తే ఏమనుకుంటాడో, వీడి దగ్గరికి వెళ్తే ఏమనుకుంటాడో అనేసి. ఆడేమనుకుంటాడో మనకి ఎందుకంటే, మనం చేసేది మంచి పని కాబట్టి డైరెక్ట్ గా చెప్పాడే. అది ఆ రకంగా. సో మనం చేసేది కరెక్ట్ గా ఉంటది కాబట్టి ఖచ్చితంగా అది పాజిటివ్ గానే ఉంటది. అది రిటర్న్ కాకపోతే డేస్ అవ్వచ్చు, మంత్స్ అవ్వచ్చు, కానీ తిరిగి దగ్గరికి అయితే వస్తారు, అది నేను నమ్ముతాను. నేనైతే మా ఊర్లో చాలా మంది చెప్పానండి. ఇప్పుడు నా ఊరి కోసం చెప్తున్నాను. ఫస్ట్ లో చెప్పేటప్పుడు ఏంటంటే ఒక పర్సన్ రారు అని అనుకున్నాను. అసలు ఆ పర్సన్ గురించి ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను నిజంగానే చేయలేదు. కానీ ఆవిడ వచ్చారు, నిజంగానే గ్రేట్. కనకలక్ష్మి గారు అని, నిజంగానే. ఎందుకంటే అసలు ఆవిడని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మేడంని, కానీ వచ్చారు. ఆవిడ ఇప్పుడు నాతో ఉన్నారండి. మిగతా వాళ్ళందరూ కూడా వేరు వేరు ఊర్లు. సో ఒక్కొక్కరిని ఫాలో చేస్తూ ఏమవుతుంది, ఎలా ఉంటుంది, వాళ్ళకి స్టాండర్డ్ గా మన మెంటర్స్ లాగా ఎలాగైతే ఉండాలనేది మెంటర్స్ నుంచి నేర్చుకున్నాను. అలాగే అడ్డుగా ఉంటాను. సో నేను ఇక్కడ ఉండేది ఏంటంటే మాటిమాటికి మన మెంటర్స్ ని ఇబ్బంది పెట్టకూడదని నేను అనుకునేది. ఎందుకంటే మేడం ఇక్కడికి వెళ్ళాలి, రావాలి రావాలి అనేసి అని నేను ఫోన్ చేస్తాను. అయ్యో నేను సాధనట్లేదు, నేను అందరికీ ఫోన్ చేశాను, మా అప్లయన్స్ అందరికీ ఫోన్ చేశాను. చేసి వచ్చేవారు నాకు సపోర్ట్ చేసేవారు. నాకు అప్పుడు అనిపించింది, సరే వీళ్ళు ఉన్నారు కాబట్టి నాకు వచ్చారు, లేని పక్షాన్ని నేనేం చెయ్యాలి అనేసి. అందుకనే ఎలాగైనా సరే కింద మీద పడినా సరే నేను నేర్చుకోవాలి అన్నది ఫిక్స్ అయిపోయాను. అందుకని ఆ రకంగానే నేర్చుకున్నాను. ఇంకా ముందుకు వెళ్తాను, మీ కళ్ళ ముందే ఉంటాను, ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకోండి. ఇంకా నాకన్నా పెద్దవాళ్ళు అయితే ఆశీర్వదించండి, చిన్నవాళ్ళు అయితే కోరుకోండి, అంతే. సో ఆ రకంగా ఏంటంటే VLC మీటింగ్ అలా ఫినిష్ చేసుకోవాలని నేర్చుకునేది ఏంటంటే, దాని తర్వాత ఇంకేముంది మేడం చెయ్యాలి అనేసి అని ఒక్కటి అనుకోండి మేడం. మీకు చిన్నోడనైతే తమ్ముడు అనుకోండి, పెద్దోడనైతే బ్రదర్ అనుకోండి, లేదంటే మీకు ఏమనిపిస్తుంది ఫ్రెండ్ అనుకోండి, ఎనీవన్ ఫ్యామిలీ మెంబర్ గా చెప్తున్నాను. ఒక్కడు మన కోసం రాడు. పక్కింటి వాళ్ళు చెప్తారు బానే, ఇప్పుడు అమ్మ అదేట్రో బాబు ఇప్పుడు వస్తుంది, అదేట్రో బాబు ఇప్పుడు వెళ్తుంది అని అనేసి. కష్టం వచ్చినప్పుడు ఇది కూడా మీకు తెలిసి మాట. కాకపోతే నేను పడ్డాను, నేను పడేటప్పుడు మా నాన్న చెప్పే మాటే ఒక్కటి చెప్తున్నాను, ఒక్కడి కోసం నువ్వు ఆలోచించుకో, అది మంచి అని అనిపిస్తే ఎదుట ఎవడు అడ్డుపడినా సరే అది దాటుకొని వెళ్ళాలి తప్ప వెనక్కి అడుగేయొద్దు అన్నదైతే మాత్రం నాతో మా నాన్న చెప్పిన మాట. ఇంకొకటి ఏంటంటే మన అంతనంత క్లోజ్ గా మాట్లాడండి. నా కర్మ ఏంటో తెలుసా, హాస్పిటల్లోనే మాట్లాడుకుంటాం. అది అంటే నేను చిన్నప్పటి నుంచి మా నాన్నతో మాట్లాడు, మా నాన్న అంటే నాకు భయం కానీ ఇష్టం, చాలా ఇష్టం. నేను అతను చూస్తే అతను అయితే ఎంచుకున్నారో నేను అవే ఎంచుకున్నా. సరదాగా ఉంటారు నాతో తప్ప, కానీ మాకేం కావాలో అవన్నీ కూడా ఇచ్చారు. నాతో తప్ప అంటే మరి నేను ఏదో ఒకటి చేస్తేనే కదండి నాతో మాట్లాడరు, వేరేలా అనుకోవద్దు.
ఏమీ లేదు, 6th క్లాస్ లో స్కూల్కి వెళ్ళకుండా సినిమాకి వెళ్ళాను ఇంకోటి వల్ల. అప్పుడు ఏమీ లేదండి, అటో తోలు పిటో తోలు పేశారు, మధ్యలో నన్ను మా నాన్న ఉన్నాను, ఆడారండి, గట్టిగా ఆడారు. దెబ్బకి 2 రోజులు జ్వరం వచ్చింది. అప్పటి నుంచి నాతో మాట్లాడలేదు మా నాన్న. అంటే మాట్లాడినా సరే కోపంగా మాట్లాడేవారు, అలా అలా ఆ రకంగా, అంతే తప్ప ఇంకేట్లేదు. నేనంటే ఏదో చేసిన అనుకోకండి బాబా, అంటే అది కూడా తప్పే, సినిమాకి తప్పే. సో 6th క్లాస్ లో మేడం. సో ఆ రకంగా ఏంటంటే మనం ఒకరి దగ్గర ఎలా ఉండాలి అంటే తల ఎత్తుకునేటట్టు ఉండాలి అని అనుకున్నారు. అలా ఉండాలంటే నేను జాబ్ చేస్తే అవ్వదండి, నిజంగానే అవ్వదు. కాబట్టి నేను డేర్ చేసి మన వెస్టేజ్ ఉంది అన్న ధైర్యంతోనే జీరో నాలెడ్జ్ తో అడుగు పెట్టేశాను. ఎవరైనా సరే దానికోసం కొంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత సరే ఇది నాకు లైఫ్ ఇస్తుంది అని ఆలోచించుకుని, అంటే 1కి 10 సార్లు చెక్ చేసుకొని ఆలోచించుకొని అడుగు వేయటం వేరు. ఇది ఉంది, నాకు క్యూర్ అయ్యింది, ఒక్క హెల్త్ విషయంలోనే ఆలోచించి ఇదైతే నాకు లైఫ్ ని చూపించేస్తుందని నమ్మి ఫస్ట్ అటెంప్ట్ లో డ్యూటీ మానేయటం అనేది నేనైతే చేసేసాను. నిజంగానే అడుగు పెట్టేశాను మా దాంట్లో. సో ఆ రకంగా ఏంటంటే నా జర్నీ అయితే అక్కడి నుంచి మీకు తెలుసు నా జర్నీ ఎలా ఉంటుంది ఏంటనని. కాబట్టి మన కోసం ఎవరు కష్టపడడానికి రారు, ఆపదొస్తే చూడడానికి రారు, కానీ చెప్తారు వెనక్కి లాగుతారు, బాగానే లాగుతారు. వాళ్ళదేం పోయే మాటలే కదా. అవన్నీ మీకు తెలిసినైనా సరే కొద్దిగా చూసుకోండి. ఇంత మించి నేను ఎక్కువగా చెప్పాలనుకోవట్లేదు. వావ్ 4 అయిపోతుంది, సారీ. ఎనీవే, మీ ఇంట్లో మనిషిని కాబట్టి నన్ను కొద్దిగా, అంటే నేను అనుకున్న టార్గెట్లన్నీ రీచ్ అవ్వాలి అని మీ మంచి మనసుతో నన్ను ఆశీర్వదించండి. ఇంకా నా మాటలు మీకు ఎవరికైనా అర్థం కాకపోయినా హర్ట్ చేసినా సరే క్షమించండి. చిన్నవాళ్ళు అయితే తమ్ముడు సారీ, సిస్టర్ సారీ అని చెప్పడం తప్ప ఇంకేం అనలేను. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మా విజయ మేడం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను ఇక్కడతో ఆపుతున్నాను. సో బోర్ కొడితే సారీ, ఫస్ట్ టైం కదా, రెండోసారి ఒకవేళ ఛాన్స్ ఇస్తే రెండోసారి అయితే మాత్రం బోర్ ఉండదండి. మంచి సబ్జెక్ట్ తో ఖచ్చితంగా వస్తాను, మేబీ అంతే. థ్యాంక్ యూ అబౌట్ టు మచ్ అండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి వాయిస్ అయితే నాకు ఈ రోజు కొంచెం లోగానే వచ్చింది, అందరికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. సో ఎనీవే, అవునా, 1.5 hour అయితే తీసుకున్నారండి. థ్యాంక్ యూ. సారీ 1 hour అయితే తీసుకున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేశారు. సార్ ఇక్కడ ఏమీ లేదండి, సారీ చెప్పడానికి అయితే ఏమి లేదు. ఒక కమిట్మెంట్ కోసమే మీరు ఇక్కడ ఈ రోజు చెప్పడానికి ముందుకు వచ్చారు. మీ కమిట్మెంట్ ఎలా ఉంది ఏంటి అన్నది, అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉందన్నది, మిగతా వాళ్ళు కూడా ఎంత స్ట్రాంగ్ గా తయారవ్వాలన్నది ఈ రోజు మీరు షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మీ నాన్నగారు మాట్లాడలేదు అనడానికి రీజన్ ఒకటేనండి, కొడుకుల దగ్గర తండ్రులు అయితే కోరారు, వాళ్ళకి ప్రేమ అన్నది లోపల ఉంటదండి. కొడుకుల్ని కనుక తండ్రులు ప్రేమిస్తే ఆ కొడుకు ఎందుకు పనికిరాని వాడే అవుతాడు. సో అందుకని మీ నాన్నగారు మీ దగ్గర కోపంగా, కానీ ప్రేమ లోపల చాలా ఉంటది. తల్లులు చూడండి, దొంగచాటుగా డబ్బులు ఇచ్చి పాడు చేస్తారు కదా కొడుకుల్ని, అది ప్రేమ అనేసి అనుకుంటాం. కానీ తండ్రులు ఎవరైనా కోపంగా కొడుకు దగ్గర ఉన్నారు అంటే వాళ్ళ మీద అమితమైన ప్రేమ ఉన్నట్టే. సో మీ నాన్నగారిని రోల్ మోడల్ గా తీసుకున్నారు, ఇంకా హ్యాపీగా, చాలా చాలా హ్యాపీ. ఆ మాట అయితే నాకు చాలా నచ్చింది సార్. మంచి కొడుకుగా ప్రూవ్ చేసుకున్నారు. అంటే వెస్టేజ్ లోకి వచ్చి ఏదో సాధించారని కాదు, ఒక ఫ్యామిలీకి లైఫ్ ఇచ్చి, అండ్ అలాగే భార్య చేసే ఏదైతే చిన్న చిన్న పనులు ఉన్నాయి వాటిని కూడా అర్థం చేసుకుంటున్నారంటే అక్కడే ఒక మగాడు గెలిచినట్టేనండి. అంటే లేడీ మీద ఎప్పుడైతే కన్సర్న్ ఉందో, మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని మనం ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారో అలాగే మనం చూసుకోవాలని ఒక థాట్ ఉందో, ఆ జగన్ సరే గెలిచినట్టే సార్. ఇదైతే నేను 100% చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అనుష గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, మంచి ఆనుమత్యాన్ని అనేది. మరి మీరందరూ అయితే గెలిచినట్టే, మీకు ఒక క్రౌన్ అయితే ఆల్రెడీ, అంటే ఒక లెగ్ మీకు సెట్ అయిపోయినట్టే. మిగతా 5 legs నుంచి
మీరు చక్కగా సైడ్ వాల్యూమ్ మన ఇంటికి ఏదైతే కావాలో ఫస్ట్ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవడానికి ఏదైతే ఒక 30+ ఇన్కమ్ అన్నది మీ చేతుల్లో ఉన్నట్టేనండి. సైడ్ వాల్యూమ్ అన్నది ఎవరు రాధా మేడం గారు కానీ, రాజశ్రీ మేడం గాని, అనుష గారు కానీ, మహాలక్ష్మి గారు కానీ, పవన్ గాని, మీరు ఎవ్వరూ కూడా సైడ్ వాల్యూమ్ ని మిస్ చేసుకోవద్దు. నేను ఇదే పదే పదే చెప్తున్నాను. కింద నుంచి వచ్చేస్తుంది కాబట్టి సైడ్ వాల్యూమ్ కంప్లీట్ చేసుకోండి. మంచి ఇన్కమ్ అయితే మీ అందరికి రెడీగా ఉంది. మీరు తీసుకోవడమే ఆలస్యం. మరి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, వెస్టేజ్ అన్నది ఒక సముద్రం అని. మీటింగ్ కి వెళ్ళిన తర్వాత సార్ కి ఏంటి ఈవిడ సముద్రం సముద్రం అంటున్నారు అనేసి అన్నది నిన్న మీటింగ్ సార్ కి అయితే అర్థమయ్యే ఉంటది. నిజంగా వెస్టేజ్ అన్నది ఒక సముద్రం అండి. సముద్రం అంతా మనకి కనిపిస్తుంటే మనం తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. లక్ష్మీదేవిని తలుపు వరకు వస్తుంటే తలుపు తీయడానికి మనం ఇష్టపడట్లేదు. అర్థమవుతుందా లీడర్? సో అదే మాటలో నేనైతే అర్థం చేసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ వెల్త్ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ అంటే మీరు పెట్టుకున్న ప్రతి డ్రీమ్స్ కి కూడా ఆల్ ది బెస్ట్. మరి మీ డ్రీమ్ అన్నది ఎప్పుడు పెట్టుకున్నారు, ఎప్పుడు కావాలి, 1 లాక్ ఎప్పుడు కావాలన్నది నాకు క్లియర్ కట్ గా ఆ డ్రీమ్ ఏదైతే రాసారో ఆ డ్రీమ్ కూడా మీరు పోస్టర్ లో మన గ్రూప్ లో షేర్ చేయండి. ఒక్కసారి చెప్పండి సార్ మీ డ్రీమ్ స్ట్రాంగ్ గా మీ డ్రీమ్. అతను ఏంటంటే 1 year కి రాయమన్నారు. అంటే పలానా డేట్ కాయ నుంచి 19వ తారీఖు, సారీ 20వ తారీఖు కదా, సారీ 19 నెక్స్ట్ అంటే ఈ నెల 6వ నెల 19వ తారీఖు అంటే 1 year కదా మేడం డిస్టెన్స్. ఆ 1 year లో 1 year కి అండ్ 5 years కి ఇలా రాయమని చెప్పారు. ఇలా రాయమని చెప్పి మీరేమవుదాం అనేసి మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే డేట్ పలానా డేట్ టు డేట్ అంటే 1 year అనేది 2025 అని రాశారు. యాక్చువల్లీ ఏంటంటే ఇయర్ అంటే నేను ఇప్పుడు మనం 100 రూపాయలు మార్చేమో అనుకోండి, అవి అందులో నీ దగ్గర ఎంతో నేను చిల్లర లెక్కారు కామన్ గా చెప్తాను. అంటే ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 500 అనుకోండి, 500 ఉన్నాయనేసి కన్ఫర్మ్ గా చెప్పేది ఏంటి 500 ఉన్నాయనేసి. అందులో తగ్గనియండి ఎంత ఉన్నాయి లేరా అనేసి అంటారా. అలాగేంటంటే నాకు 2024లోనే కావాలి. నాకు ఇయర్ అనేది పక్కకి వెళ్తే అది ఎప్పుడు 2024 ఎప్పుడు ఫినిష్ ఎప్పుడు ఫినిష్ అయిపోతుంది December 31st. సో December 31st కల్లా నేను 8 lakhs గల కారు అనేది నేను తీయాలంటే నేను ఏం చేయాలి సార్ సత్యబాబు గారు అని అడిగా. అన్నారు చేస్తేనే రాస్తాను, ఇంకా చూడక్కర్లేదు, రాసిడమే. ఎందుకంటే రాసిడమే మేడం, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇంకా చెప్పాను కదా మేడం, తారు రోడ్ వేసి దేవుడు ఒప్పించాడు. దేవుడి దేవుల పరిగెడతా, నో ప్రాబ్లం మేడం, పరిగెడతా. ఎందుకంటే నలుగురు బాగుంటే ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది మేడం. ఇంకా 3వ సంవత్సరం అంటారా, 3వ సంవత్సరం 5 లక్షల కారట్ మేడం ఫిక్స్ అయిపోయాను. అది కూడా బ్లాక్. తర్వాత ఇంకా 5 years కి అయితే మాత్రం నాకు రేంజ్ రోవర్ అనేది కారు నాకు యాక్చువల్లీ కార్లలో ఏది బాగుంటుందో నాకు తెలుసు. ఐ మీన్ నాకే తెలుసు కదా, నాకు తెలుసు రేంజ్ రోవర్ బాగుంటది హౌస్ అనేది. ఓకే సార్, సూపర్, ఆల్ ది బెస్ట్ అండి. మరి మీరు ఏదైతే ఈ ఇయర్ ఎండింగ్ లోపే మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో ఆ డ్రీమ్ ని చూసుకోవడానికి కర్ణ ప్రయత్నించండి. అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు సెషన్ మన వాళ్ళు ముందే హ్యాండ్ రైస్ చేసేసారు. మన మహేష్ సెషన్ బీట్అవుట్ చేశారు సార్. మీరైతే 30 members ఈ రోజు యాడ్ అయ్యారు. సూపర్ సూపర్. ఇలాంటి సెషన్స్ ఎన్నో ఇవ్వాలి. ఒక ప్రొడక్ట్ కోసం ఖచ్చితంగా మీ సెషన్ అనేది ఉండాలి. ఎందుకంటే మన వాళ్ళు అందరూ రాక్ చేస్తున్నారు. మీ సెషన్ అనగానే 30 మంది యాడ్ అయ్యారు కదా. సో అందుకని వీక్లీ ఒక ప్రొడక్ట్ కోసం మీరు నేర్చుకున్నట్టు ఉంటుంది, మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఏదో ఒక రోజు వీక్లీ మీ సెషన్ అయితే ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ మరి ఒక్కొక్క అన్మ్యూట్ రాజేశ్వరి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. స్వీట్ అండ్ షార్ట్ అండి, 4 అయిపోయింది ఆల్రెడీ. స్వీట్ అండ్ షార్ట్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ అండి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్.
గుడ్ రాంబాబు మార్నింగ్ మేడం. సార్ సార్ ఇంకా మాటలు లేవు నిజంగా. అంటే బుర్ర చక్రం తిరిగేసాను సార్. అంటే ఫస్ట్ సెక్షన్ లోనే ఫస్ట్ జూమ్ లోనే బుర్ర తిప్పేసరి చక్రం తిరిగిపోయింది. మరి ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. నిజంగా మా మా వెస్టేజ్ తరపున ఒక లీడర్ గా నిజంగా మేము అందరం కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నామంటే, అంటే ఈ జూమ్ కి జెంట్స్ ఎవరు లేరు, మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అని మేమైతే అనుకున్నాము. ఒక లీడర్ గా అనుసరించారు. అలాగే మంచి వెస్టేజ్ ద్వారా వాళ్ళు తెచ్చి నిలబెట్టడం కాదు, మంచి పేరు కూడా సంపాదించుకున్నారని అయితే నేను అనుకున్నాను. నిజంగా ఒక కొడుకుగా ఒక తోడుగా కాదు, ఏ రకంగానే సరే మిమ్మల్ని నేను ప్రౌడ్ గానే ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు మీరు ఆడిన మాట ఒకటేనండి, మేడం విజయ్ మేడం మీరు ఎవ్వరు ఏం చెప్పించుకోసమైనా చెప్తున్నారు కాబట్టి మీరు ఎక్కడ దూకేమంటే అక్కడ దూకేస్తాం. అదొక్క మాట మీరు అనేవారండి, ఇంక మారు మాట్లేదు. ఆ మాటకి మీరు కట్టుబడి ఉండి ఇంతవరకు మీరు నడిచారండి. 1 సెకండ్ థ్యాంక్ యూ కూడా. మంచి కమిట్మెంట్ తీసుకొని నిజంగా సార్, నా ప్రతిసారి రాజేశ్వరి అంటున్నారు. అందరం నేర్చుకున్నదే ఒక తల్లి దగ్గరే, విజయ మేడం దగ్గరే. నేను నేర్చుకున్నది తన దగ్గరే, అందరము తన దగ్గరే నేర్చుకున్నాం, ఆ మేడం దగ్గర నేర్చుకున్నాం. కాబట్టి ఎక్కువగా మరి ఆవిడకే మేము రుణపడి ఉండాలి. పిల్లల తప్పదారులు పడకూడదన్న ఆలోచనతో ఆవిడ తపన మనం అందరము ఆ కోరిక తీర్చాలని అయితే నేనైతే చెప్తున్నాను. మంచి డ్రీమ్ పెట్టుకొని మనం అందరము కూడా సైడ్ వాళ్ళని సక్సెస్ తీసుకుని మంచి శక్తి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నానండి. మంచి సబ్జెక్ట్ తీసుకుని మా ముందుకు వచ్చారు. 1 సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం రాధా గారు, ఇందిరా మేడం మాట్లాడండి మేడం. సారీ మేడం, 1 by 1 అంటే ఒక రో ప్రకారం వస్తున్నాను. మరి రాజేశ్వరి మేడం తర్వాత ఇందిరా మేడం తర్వాత రాధా మేడం. సో మరి మీ అప్లైనర్స్ మీరు లైన్ గా వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అన్మ్యూట్ చేసుకోండి ఇందిరా మేడం. Yes, ma'am. Good morning, madam. Good morning, investors. Good morning, leaders. బస్ సార్ సూపర్ ఈరోజు సెషన్. అలాగే మీరు అక్కడ ఉండి మీటింగ్ లో అక్కడి నుంచి ఫోటోలన్నీ చేస్తుంటే అసలు మేమే అక్కడ ఉన్నామని, సో అలాగా చూస్తున్న గ్రూప్ లో అలా ఫోటోలు వస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది సార్. చాలా హ్యాపీ. చాలా సావు సార్ దగ్గర అసలు ఎంత బాగున్నారు, డ్రెస్ లో కూడా ఏదైనా యూనిఫామ్ ఉంటే అది ఎంత అందంగా ఉంటది. సో ఎక్సలెంట్ సార్, చాలా బాగుంది. ఈ రోజు మీరు సెషన్ ఇచ్చినప్పుడు మహేష్ సార్ వచ్చేసి చెప్తారు, అలాగా మీరు చెప్తున్నారు. సో స్టార్టింగ్ ఎవరికైనా కొద్దిగా భయం ఉంటది, కానీ అసలు తగ్గేదేలే. మాకు చాలా హ్యాపీ సార్, ఎవరైనా మా జెంట్స్ మా టీమ్ లో ఉన్నారంటే అది చాలా హ్యాపీ. ఎందుకంటే చాలా సపోర్టింగ్ గా ఉంటది ఎవరైనా ఉంటే అలాగా. ఇంకా మిగతావన్నీ మా మేడం చేసేస్తారు. మాకు మేడం నేర్పించడం వల్ల మేము మంచి బాగా ఎదిగితే అదే మేడం కి గిఫ్ట్. సో మేడం ఒక తల్లి లాగా మాకు అందరికి చూసుకుంటున్నారు. మేడం కి కూడా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి సెషన్ ఈ రోజు. విష్ యూ వెల్ సార్. సో మచ్ మేడం. రాధా గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. కోహోస్ట్ ఇచ్చాను, కొంచెం అన్మ్యూట్ చేయండి. రాధా గారు అయిన వెంటనే మన అనుష గారిని ఇన్వైట్. Good morning, ma'am. Good morning, my team leaders. Good morning, Vijay ma'am. Good morning, Rajeshwari ma'am. Good morning, Junior Rambabu garu. థ్యాంక్ యూ మ్యామ్. హలో మేడం. Sorry, call వచ్చింది. Okay. ఓకే.
ఎందుకంటే కొన్నాళ్ళ కిందట అనుకున్నాను మా టీం లో ఒక మంచి జెంట్ రావాలి. లేడీస్ అందరూ ఎంత యాక్టివ్ గా ఉన్నా కొంచెం బయటికి రావడానికి టైం పడుతుంది సార్. బట్ ఒక మంచి జెంట్ రావాలి అది అని నేను యూనివర్స్ కి అనుకునే దాన్ని. ఆ రోజు యూనివర్స్ మీ రూపంలో వచ్చారు మాకు. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడగానే. నిజంగా అందరికీ ఒక మోటివేషన్. ఎలా అంటే వచ్చిన 1 month లో ఒక 2 months లో అసలు ఎంత బాగా మొన్న ఒక VLC ట్రైనింగ్ కి వెళ్ళారు. అక్కడ నిజంగా అక్కడ నుంచి మీరు ఫొటోస్ షేర్ చేస్తున్నప్పుడు కూడా నాకు అదే అనిపించింది. సో హ్యాపీ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు అచీవ్ అవుతూ మమ్మల్ని అందరినీ అచీవ్ చేస్తున్నారు అనే హ్యాపీ ఫీలింగ్ అయితే నాకు చాలా బాగా కలిగింది. సో హ్యాపీ అండి. ఎందుకు అంటే ఈ సెషన్ కూడా లేడీస్ మీద అయితే మీకు మంచి ఒపీనియన్ ఉంది. దాన్ని మీ మిస్సెస్ నైనా మీ మదర్ కైనా ఎంత వాల్యూ ఇస్తారో అలాగే అదే అర్థమైంది. అలాగే ప్రతి ఒక్క లేడీ కోసం బాగా అర్థం చేసుకున్నారు. అది చాలా నచ్చింది. బట్ అందరూ అలా ఉంటే ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. కాకపోతే ఆ సపోర్ట్ అందరికి దగ్గర నుంచి ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. బాగుంది. ఫస్ట్ ఏమైనా సెషన్ వచ్చిన 1 month లో ఎవరికి ఎలా ఇచ్చారు. నిజంగా సార్ మనం అంటూ నించొని ఖచ్చితంగా అందరికి హెల్త్ ఇస్తున్నాం. ముందు వెల్త్ తర్వాత సంగతి. హెల్త్ అయితే ఖచ్చితంగా ఒక అవేర్నెస్ లేక హెల్త్ మీదైనా మెడిసిన్ మీదైనా అవేర్నెస్ అనేది లేకుండా చాలా విచ్చలవిడిగా వాడేస్తున్నారు అన్వాంటెడ్ మెడిసిన్. అలాంటిది మన కనుక వాడితే అసలు జీవితంలో మెడిసిన్ వాడాల్సిన పని కూడా ఉండదు. అది అర్థమయ్యేటట్టు మనకి కొంచెం మనకి గనక మంచి నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా ఎదుటి పర్సన్ చెప్పగలం. చిన్న తక్కువగానే మంచి నాలెడ్జ్ అయితే తీసుకున్నారు సార్. మీరు తొందరగా మీ రీచ్ అవ్వాలి. సో చాలా ఎందుకంటే తొందరగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు డైరెక్టర్ అలా అయ్యారు. అలాగే మేము ఒక జూనియర్ మహేష్ సార్ ని చూసాం ఈ రోజు అయితే. నేను మా సంజ చెప్పినట్టు నిజంగా మహేష్ సార్ ఇస్తే ఎంత మమ్మల్ని మీరు బీట్అవుట్ చేశారు జూమ్ మెంబర్స్ ని కూడా. అసలు అందులో హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇచ్చినప్పుడల్లా మీరు రండి అని పిలుచుకునే వాళ్ళం. అలాంటిది ఈరోజు 30 members వచ్చారంటే ఎక్కడున్నారు అనిపించింది. సో హ్యాపీ ఫీలింగ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. నేనైతే మిమ్మల్ని ఇంకా కలవలేదు. బట్ కలిసినప్పుడు ఖచ్చితంగా ఫుల్ ప్లెడ్జ్డ్ మీకు అందజేస్తాను. ఆల్ ది బెస్ట్. అలాగే విజయవాడ కూడా వెళ్తున్నారు కాబట్టి అందరికి హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నాకైతే అవకాశం లేదు. సో నా తరపున కూడా మీరే అందరూ చక్కగా చూసుకొని రండి. ఆల్ ది బెస్ట్ సార్. సార్